గెస్ట్ లాస్ట్ పార్ట్కి స్వాగతం. దీన్ని రచించిన వారు ఎన్ భారతీదేవి గారు. ఈ నావల్కి పేయింగ్ గెస్ట్ అనే పేరు ఎందుకు పెట్టారా అని చాలా ఆసక్తిగా నావల్ అంతా విన్నానండి. మోసపోయిన ఆడపిల్లల బ్రతుకులు ఎలా ఉంటాయి అన్నది, బహుపరాక్ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికి రాశారు భారతీదేవి గారు ఈ నావల్ అని నాకు అనిపించింది. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఆఖరి భాగం. ఇంకొక మంచి నావల్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. అమ్మగారు, నన్ను మా ఇంటికి పంపించేయండి అంది దిగులుగా ఆమె. గౌరీ బాధగా పిలిచింది లత. అవునమ్మగారు, నా మూలంగా మీరు సుఖం లేకుండా పోయింది. నా మూలంగా అయ్యగారితో రోజూ గొడవ పడుతున్నారు. నాకు చాలా బాధగా ఉందమ్మగారు. అందుకే నన్ను పంపించేయండి అంది కన్నీళ్లతో. ఆమెను చూస్తుంటే ప్రేమాభిమానాలు వెల్లువలా పొంగాయి లత మనస్సులో. నిన్ను చూస్తూ బాబును కూడా మర్చిపోయాను గౌరీ. నువ్వు తోడు లేకుండా ఈ నరకంలో ఒక్కరోజు కూడా ఉండలేను. నా కోసమైనా నువ్వు ఉండాలి కళ్ళు తుడుచుకుంటూ బాధగా అంది. ఉంటానమ్మగారు, మీరు మాత్రం నా కోసం అయ్యగారితో గొడవ పడకండమ్మా. లేదు గౌరీ, మా మీద కొండంత నమ్మకంతో మీ నాన్న మా ఇంట్లో ఉంచాడు. అతని నమ్మకాన్ని వమ్ము చేస్తూ కంచే చేను మేసినట్టు చేశాం. మీరేం చేస్తారమ్మగారు? అదే సంగతి మనసులో పెట్టుకుని బాధపడుతున్నారు. మర్చిపోండమ్మా. తన బాధను మర్చిపోయి అందరి ఆరిందలా లతను అనునయిస్తూ అంది ఆమె. నీకెంత పెద్దరిక వచ్చింది గౌరీ. కొన్ని విషయాలు మర్చిపోవాలమ్మగారు. ఎలా మర్చిపోగలరు గౌరీ? నా కళ్ళ ముందు నా ఇంటిలో ఎదిగావు. మొదటిసారిగా నా చేత్తో ఓణీలు కొనిచ్చాను. నా మూలంగానే ఇలా జరిగింది. రేపు మీ అమ్మ నాన్నకు నా ముఖం ఎలా చూపించను గౌరీ అంది ఏడుస్తూ. అమ్మగారు, ఎందుకంత బాధపడతారు? మా అమ్మ నాన్నకు ఈ సంగతి నేను చెప్పంది ఎలా తెలుస్తుంది? నా ప్రాణం పోయినా చెప్పను. అందుకే గౌరీ, నీ గురించి ఇంత బాధపడుతున్నాను. నువ్వు కూడా ఈ చిత్రం లాంటి దానివైతే నాకు ఈ బాధ ఉండేది కాదు. కల్మషం తెలియని పువ్వు లాంటి దానివి. మొగ్గగా ఉండగానే రేఖలు నరిగిపోయాయి. నా ఇంటి ముందు పెళ్లి చేసి నిన్ను ఘనంగా అత్తవారింటికి పంపించాలనుకున్నాను. మర్చిపోండి అమ్మగారు. మీరు బాధపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. అమ్మగారు, ఒక్క మాట చెప్తాను, ఏమనుకోరుగా? చెప్పు గౌరీ. రఘుబాబు గారికి మీకు అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడుతుంటే మీరు ఎలా భరించగలుగుతున్నారు? భరించక ఏం చెయ్యను గౌరీ. అసలు మగాడు ఏదైనా చేయగలడు, ఏదైనా అనగలడు. సంబంధం లేకపోయినా ఉందని బాధ పెడుతున్నారు కదా. అటువంటప్పుడు మీరు నిజంగా సంబంధం పెట్టుకుంటే సంబంధం లేకపోయినా మాటలాగూ వచ్చింది కదా. నిజం చేస్తే కళ్ళు విప్పార్చుకొని చూసింది లత ఆమె వైపు. నిండా 18 సంవత్సరాలు కూడా లేని ఆమె ఎంత నిశితంగా ఆలోచించి ఈ మాట చెప్పగలిగింది అన్నట్టుగా. ఏంటమ్మగారు, నేను తప్పుగా మాట్లాడానా? నువ్వు చెప్పినంత తేలిగ్గా నేను చేయగలనా గౌరీ? అదే అమ్మగారు, మీకు మాకు ఉన్న తేడా. ఎందుకు చేయలేరు? అయ్యగారు చేయటం లేదా? మీరు చేస్తే తప్పేమిటి? మగాడు తిరిగాడని ఆడది తిరగలుగుతుందా? అతను నాకు తాళి కట్టిన భర్త. కొన్ని విషయాలలో రాజీ పడక తప్పదు గౌరీ. లేకపోతే ఈ సమాజంలో గౌరవంగా బ్రతకలేము. ఇలాంటి విషయాలు రచ్చకెక్కించిన మగవాడికి ఏవీ నష్టం జరగదు. జరిగే నష్టమంతా ఆడదానికే. ఈ బాధ భరించలేక విడాకులిచ్చి నేను దూరంగా వెళ్ళిపోతే అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అంతే జరిగేది. భర్తను వదిలి ఏ కారణంగా దూరంగా ఉన్నా అటువంటి స్త్రీకి మన సమాజంలో గౌరవం లేదు. నలుగురు చిన్నచూపు చూస్తారు. ఈటల్లాంటి మాటలతో పొడిచి పొడిచి చంపుతారు. లత చేతిని అనునయంగా తన చేతుల్లోకి తీసుకుని నిమిరింది ఆమె. ఆ సమయంలో ఆమె పనిపిల్ల అన్న విషయం కూడా మర్చిపోయి ఎన్నో విషయాలు మాట్లాడుతూ కూర్చుంది లత. పెళ్ళైన వాళ్ళు కూడా కొంతమంది ఆడవాళ్ళు తనకిష్టమైన మగవాళ్ళతో సంబంధం పెట్టుకోవటం నా కళ్ళారా చూశానమ్మగారు. అయినా బాబుగారి లాంటి వాళ్ళతో మీలాంటి వాళ్ళు కలిసి ఉండలేరమ్మగారు. హాయిగా మన ఊరు వెళ్ళిపోదాం. రఘుబాబు గారు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అంత ప్రాణంగా చూసుకునే బాబుగారు ఉన్నప్పుడు ఇలా ఎందుకు బాధపడాలి? రఘుబాబు గారి భార్య కూడా మిమ్మల్ని ప్రాణంగా చూసుకుంటుంది. వెళ్ళిపోదాం అమ్మగారు బ్రతిమాలుకుంటూ అంది ఆమె. నేను మన ఊరు వెళితే రఘు కాపురం నాశనం అవుతుంది. అనూష అతన్ని కావాలని పెళ్లి చేసుకుంది. నా బాబుకు తను తల్లయి పెంచుతుంది. అటువంటి అనూషకు ద్రోహం చెయ్యలేను. నేను ఎదురుగా ఉన్నంతకాలం రఘు అనూషతో కాపురం చెయ్యడు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఈ ఇంట్లోంచి వెళ్ళలేకపోతున్నాను. లేకపోతే మరో స్త్రీతో కలిసి అయ్యగారిని చూసిన క్షణంలోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాన్ని. బాధగా అంది లత. బాబుగారితో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మానేయండి. ఆ ఇంట్లో ఉండటానికే. కొన్ని విషయాలు నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కావు గౌరీ. నేను ఆ ఇంటికి వెళ్ళలేను. వెళ్ళి వాళ్ళకు సుఖం లేకుండా చేయటం కంటే ఈ నరకంలో ఉండటమే మంచిది. అమ్మగారు బాబుగారు కూడా లేకుండా పోయారు. వాళ్ళున్నట్లయితే అయ్యగారి ఆటలు సాగేవి కాదు.
అంది ఆమె కన్నీళ్లతో. ఈరోజు బాబు పుట్టినరోజు. వాడికి తల్లిదండ్రులు ఇద్దరం బ్రతికే ఉన్నాం. అయినా వాడి పుట్టినరోజు వేడుకలను కళ్ళారా చూసి సంతోషించలేకపోతున్నాను. నాలాంటి దురదృష్టవంతులు ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో. వెడదాం అమ్మగారు అంటే మీరేగా వద్దన్నారు. నిన్నైనా పంపించాల్సింది గౌరీ. మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి మీరు పంపించినా నేను వెళతానా అమ్మగారు అంది కృతజ్ఞతగా. ఆమె చూపిస్తున్న విశ్వాసానికి లత మనసు ద్రవించిపోయింది. ఏమిటి డల్గా ఉంటున్నారు ఈ మధ్య? ఆఫీసులోకి వస్తూనే అడిగింది చిత్ర. అన్వేష్ బాగా డేలా పడిపోయాడు. వ్యాపారం దెబ్బతింది. ఉన్న పొలం పోయింది. లత పేరు మీదుగా ఉన్న ఆస్తిపాస్తులన్నీ బాబు పేరుతో రాయించి రిజిస్టర్ చేయించేసింది. సిగరెట్ ఖర్చులకు కూడా ఒక్కోసారి లతను అడగాల్సి వస్తోంది. చిత్ర వేలకు వేలు తీసుకుంది కానీ కనీస అవసరమని అడిగిన 100 కూడా అన్వేష్కి ఇవ్వదు. డబ్బులు లేవా? కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగింది. అన్ని విషయాలు తెలిసి కూడా అడుగుతావెందుకు? చిరుకోపంగా అన్నాడు. మా ఇంటికి రావడం పూర్తిగా మానేశారే. డబ్బులు లేకుండా నువ్వు రాణిస్తావా? మీరంతా అమాయకులండి. బంగారు గుట్లు పెట్టే బాతులంటి భార్యని ఇంట్లో ఉంచుకుని డబ్బులు లేవని బాధపడతారెందుకు? బంగారపు గుట్లు పెట్టే బాతు కూడా రోజుకో గుట్టు చొప్పున పెట్టినట్టుగా ఏ రోజు అవసరమైన డబ్బు ఆ రోజు మాత్రమే ఇస్తుంది లత. ఆమెను అడిగి మీకు అవసరమైనంత డబ్బు తీసుకోలేరా? ఎలా తీసుకుంటాను? అదేమైనా మా తాతగారి ఆస్తా లేక నేను సంపాదించిందా? డిమాండ్ చేసి తీసుకోవటానికి ఎలా? ఏ అధికారంతో తీసుకోమంటావు? భార్యాభర్తలకు కూడా నీ సంపాదన వేరు నా సంపాదన వేరు అనే తేడా ఉంటుందా? ఎందుకుండదు? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందండి. ఎందుకో సొంత పెళ్ళానికి భయపడుతూ బ్రతుకుతున్నారు అంది వ్యంగ్యంగా. ఇది భయపడటం కాదు, మరేమంటారు? ఎవరి సమాధానం చెప్పాలో తోచలేదు అన్వేష్కి. ఆ మహాతల్లిని పెళ్లి చేసుకున్నారు. మీకు శని పట్టింది. అంతకుముందు గోపికలతో సరసాలాడే కృష్ణ పరమాత్మల ఎలా వెలిగిపోయారు? చేతి నిండా డబ్బు, అందమైన అమ్మాయిలతో పొందు. ఇప్పుడు అన్నీ పోయాయి. లక్షాధికారుల అమ్మాయి. ఆమెను పెళ్లి చేసుకుంటే ఇంటి నిండా డబ్బు అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? డబ్బు కనిపించకపోగా దరిద్రం తాండవిస్తోంది. చిత్ర, నీ మాటలతో నా మనస్సు పాడు చేయకు విసుగ్గా అన్నాడు. ఉన్నమాట నన్ను తప్పే ఉంది. నువ్వు ఊహించుకున్నంత దరిద్ర స్థితిలో లేదు నేను. నాకు ఇంకా 20 లక్షల ఆస్తి ఉంది. అంతా మీ భార్యదేగా. అయితే తల్లిదండ్రులు సంపాదించేది పిల్లల కోసమేగా. నా కొడుక్కి 20 లక్షల ఆస్తి ఉంది. వాడి కోసం నేను శ్రమపడి సంపాదించాల్సిన పని లేదు. అలా అనుకుని తృప్తి పడుతున్నారు పాపం. అవునులే, అంతకంటే ఏం చేయగలరు? పురిని బోన్లో బంధించినా గర్జించడం మానదు కదా. నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చాను. నేను రావటానికి కూడా కారణాలు కావాలా? అంత అభిమానంగా చూడటానికి వచ్చి ఇలాగేనా మాట్లాడేది? కొంతమంది చెప్పేవాళ్ళు లేక చెడిపోతారంటారు. మీరు కూడా అలాంటి కోవకే చెందుతారు. ముందు మీ సరదాలు, మీ సంతోషాన్ని చూసుకోవాలి. తర్వాత మీ పిల్లల గురించి ఆలోచించుకోవాలి. భర్తన్న భయం కూడా లేకుండా మీ భార్య ఆస్తంతా మీ కొడుకు పేర రాసింది. అది తప్పని నేను అనటం లేదు. అయినా ఈ విషయం మీతో సంప్రదించేయాలా లేదా ఆ విషయంలోనే మీతో చెప్పేదేమిటని నిర్లక్ష్యంగా చేసింది. రేపేదైనా చేయదనే నమ్మకం ఏమిటి? చిత్ర మనసులో ఆనాటి సంఘటన ప్రతిక్షణం మెదులుతూనే ఉంది. మొదటిసారిగా చూసినప్పుడు అన్వేష్తో ఆరుబయట సరసమాడుతూ కనిపించింది. ఆ క్షణంలోనే అసూయతో చిత్ర మనసు భగ్గుమంది. రెండోసారి అన్వేష్ కోసం అతనింటికి వెళ్తే చిత్రతో మాట్లాడటం కూడా ఇష్టం లేనట్టుగా ముఖం చిట్లించి మాట్లాడింది. అప్పుడు అవమానంతో చిత్ర హృదయం రగిలిపోయింది. మూడోసారి ఆఫీస్ రూమ్లో కనిపించి, ఇక్కడ నేనున్నంతసేపు నువ్వు ఈ రూమ్లోకి రావడానికి వీల్లేదు, వెళ్ళి వరండాలో కూర్చో, నేను వెళ్ళిన తర్వాత వద్దు గాని అని చెల్లును కొరడా తీసుకుని ముఖం మీద కొట్టినట్లు చెప్పింది. అప్పటి నుంచి ప్రతీకార వాంఛతో రగిలిపోతోంది చిత్ర మనస్సు. ఆ ప్రతీకార వాంఛతోనే అన్వేష్కు త్రాగుడికి బానిస చేసింది. ఆ వాంఛతోనే అతన్ని రెచ్చగొట్టి తన అందంతో బతిపోయేలా చేసి అతని ఆస్తినంతా దోచుకుంది. అయినా ఆమెలోని ప్రతీకార వాంఛ చల్లారలేదు. ఆడది తలుచుకుంటే కొన్ని గంటల్లోనే రాజుల్ని బికారులు చేయగలదు, నా సామ్రాజ్యాలను పడగొట్టగలదు. కాపురాల్ని కోల్చడం ఒక లెక్క. చూడండి, లతకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం ఇస్తున్నారు మీరు. చూపవలసిన దానికంటే ఎక్కువ ప్రేమ చూపుతున్నారు. అందుకే మీరంటే భయం లేకుండా పోయింది. చిత్ర మాటల్ని వింటూ కూర్చున్నాడు అన్వేష్. అది గమనించిన చిత్ర ఇంకా ఎక్కువగా చెప్పడం మొదలుపెట్టింది. మా ఇంటికి ఎదురుగా ఒక రిక్షా అతను కాపురం ఉంటున్నాడు. రోజంతా రిక్షా తొక్కి అతను సంపాదించుకున్నదంతా తాగుడికే ఖర్చు చేసుకుంటాడు. పిల్లలకు అతనికి కూడా తిండి భార్య సంపాదించి పెట్టాలి. పగలంతా ఇళ్లల్లో పనిచేసి మొగుట్ని పిల్లల్ని పోషించడానికి డబ్బులు కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే చుట్టు పట్టుకుని గొడ్డును బాదినట్టు బాదుతాడు. చదువు సంస్కారం లేకపోయినా ఆ రిక్షా అతను భార్యను అదుపులో పెట్టుకున్నాడు. కానీ మీలో చాలా చేతకాని వాడిలా
పిరికివాడిలా లతకు భయపడుతున్నారు. ఆస్తి మీ అబ్బాయి పేరుతో రాసినా దాని మీద వచ్చే ఆదాయం అంతా మీ భార్య దగ్గరే ఉంటుంది కదా. ఇవ్వమని డిమాండ్ చేయండి. ఇవ్వకపోతే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని చెప్పండి. పరువుగల ఏ ఆడది అయినా ఇంట్లో నుండి బయటికి వెళ్ళటానికి ఒప్పుకోదు. చచ్చినట్టు మీరు అడిగిన డబ్బిస్తుంది. అంత కసిగా అక్కసుగా. ఇవ్వనని మొండికేస్తే అయ్యో ఆ మాత్రం తెలీదా? ఏం చెయ్యాలి? 4 గంటించండి. ఇవ్వకేం చేస్తుంది? అదే చూద్దాం. చూద్దాం కాదు, ఈరోజే ఆ ప్రయత్నం చేయండి. మొక్కై వంగరిది మానే వంగునా అని ఒక సామెత ఉంది. ఆ తర్వాత మిమ్మల్ని అసలు లెక్క చేయదు. నా మనసేం బాలేదు చిత్ర. మీ ఇంటికి వెళదామా? మా ఇంటి ద్వారాలు ఎప్పుడూ మీకోసం తెరుచుకునే ఉంటాయి పమిడి చెరుకు జార్చుతూ అంది. అంతే. చిత్రచేష్టలకు మంత్రముగ్ధుడయ్యాడు. ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఇంటికి వెళదాం. మీకోసం విస్కీ బాటిల్ ఎదురు చూస్తోంది అంది ఊరిస్తూ. అయితే పద, ఆలస్యం ఎందుకు అంటూ లేచాడు. ఇద్దరూ అన్వేష్ స్కూటర్ మీద చిత్ర ఇంటికి బయలుదేరారు. ఏమండి, బాబు బర్త్డేకి కూడా అక్క రాలేదు, బావగారు కూడా రాలేదు. నాకేమిటో అనుమానంగా ఉంది. భర్త ఛాతీ మీద వెంట్రుకలు మెలిపెడుతూ అంది అనూష. ఇద్దరూ రాకపోతే నాకు అనుమానంగానే ఉంది. ఆ రోజు గొడవ పడ్డారేమో, అనవసరంగా మనం వెళ్ళి తుఫాన్ సృష్టించామేమో అను. ఆ రోజు మనం బలవంతంగా లతను బయటికి తీసుకెళ్ళకపోతే లత వాళ్ళని చూసేది కాదు, ఏ గొడవ ఉండేది కాదు. ఆయన గారి సంగతంతా అంతకుముందే అక్కకు తెలుసు కదా. ఇప్పుడు కొత్తగా తెలుసుకునేదేముంది అను. మామయ్య నన్ను ఆదుకుని ఇంతవాణ్ణి చేయకపోతే అనాథగా ఏ స్థితిలో ఉండేవాడినో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది. అలాంటి మామయ్య కుటుంబం కోసం నేనేం చేసినా ఆయన రుణాన్ని తీర్చుకోలేను. లత ఇంత బాధపడుతుంటే నేనేమీ పట్టనట్టుగా చూస్తూ ఊరుకుంటున్నాను. అదే మామయ్య బ్రతికుంటే ఇలా చూస్తూ ఊరుకునేవారేనా? ఏదో ఒక పరిష్కారం చేసేవారు బాధగా అన్నాడు రఘు. ఎవరు మాత్రం ఏం చేయగలరండి అను. లతను మన ఇంటికి తీసుకొద్దామా? ఆమె ముఖాన్ని తనకు అభిముఖంగా తిప్పుకుంటూ అడిగాడు. ఒక క్షణం అనూష సమాధానం చెప్పలేకపోయింది. మాట్లాడమే అను. మీ మాటకు నేను ఎప్పుడైనా ఎదురు చెప్పానా? ఆమె గొంతు బరువుగా పలకటం రఘు గుర్తించాడు. ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, అను నిజం చెప్పు, లతని ఇక్కడికి తీసుకురావడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు. చెప్పానుగా, మీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పరని. నా మాటకు తలొంచటం కాదు, నీ అభిప్రాయం చెప్పు. నాకు వేరే అభిప్రాయాలు లేవు ముక్తసరిగా అంది. ఆమె ముఖంలో నీలి నీడలు ముసురుకున్నాయి. అను, నీ అభిప్రాయం చెప్పు. చెప్పాను కదండి, ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఇప్పటిదాకా నవ్వుతున్న నీ ముఖం ఇలా మారిపోయిందేంటి? ఎలా మారింది అను. నన్ను విసిగించకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. క్రమంగా అతని గొంతులో మృదుత్వం తగ్గిపోయి కఠినత్వం చోటు చేసుకుంది. రఘు ఎప్పుడూ ఆమెతో కోపంగా మాట్లాడడు. అతని కోపం వచ్చే విధంగా ఆమె 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 ఎప్పుడూ మాట్లాడదు. అటువంటిది అతను అలా మాట్లాడేసరికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పొంగుతున్న దుఃఖంతో గొంతు పూడుకుపోగా వెంటనే మాట్లాడలేకపోయింది. అను, నాకు నీ నుంచి సమాధానం కావాలి. లతను మనతో ఉంచుకోవడం నీకు ఇష్టమా కాదా? అవునంటే అవునని, కాదంటే కాదని చెప్పు. మృదువుగా లాలనగా అడిగాడు. అతని గుండెల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అనూష. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు రఘుకు. అను, భార్యాభర్తల మధ్య ఏ విషయంలోనూ అరమరికలు ఉండకూడదు. నువ్వు నా భార్యవు, నా శరీరంలో సగభాగానివి. నీకు ఇష్టం లేకుండా నీ మనసు నొప్పించి నేనే పని చేయను. మామయ్య పట్ల ఉన్న కృతజ్ఞతతో లత బాధపడుతోంది. ఆమెకేదో చేయాలన్న తపనతో, మామయ్య రుణం తీర్చుకోవాలన్న కోరికతో లతను కొంతకాలం మన ఇంటిలో ఉంచుకుందామనుకుంటున్నాను. అది నీకు ఇష్టమైతేనే అను. ఆమెను గాఢంగా గుండెలకు హత్తుకుంటూ అన్నాడు. నిజం చెప్తే నన్ను అపార్థం చేసుకోరు కదా అను. నేనెవరు, నువ్వెవరివి? ఏ విషయమైనా మనిద్దరం ఒక చోట ఒకరితో ఒకరు చెప్పుకోక ఇంకెవరితో చెప్పుకుంటాం? నువ్వేం చెప్పినా నేను అపార్థం చేసుకోను. నీ మనసులో ఏది దాచుకోకుండా చెప్పు. అనూష చెంపలు నిమురుతూ అన్నాడు. ఆ అరుణయానికి అనూషకు గుండెల మీద నుంచి టన్నుల బెరువు తొలగించినట్టయింది. మిమ్మల్ని ప్రేమించి మీకోసం అమ్మా నాన్నలను కూడా వదులుకుని వచ్చాను. నా ప్రాణం, నా ఊపిరి అన్నీ మీరే. లతక్కకు మీరు అమితంగా ప్రేమించారని తెలుసు. ఆ విషయం నాకు తెలియదని మీరు అనుకుంటున్నారు. నేను కూడా నాకేం తెలియనట్లే ఉన్నాను. ఎన్నో రాత్రులు మీరు నన్ను నిద్రలో గుండెల్లోకి తీసుకుంటూ లతా లతా అని ఆర్తిగా అనురాగంగా పిలిచేవాళ్ళు. మీ మనసులో లతక్కకు ఉన్న స్థానం ఏమిటో నేను మొదట్లోనే తెలుసుకున్నాను. ఆమెను మరిపించాలని ఎంతో ప్రయత్నించాను. అంతకుముందు లతక్క మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెను తీసుకెళ్ళటానికి వాళ్ళ ఆయన వచ్చారు. వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో ఉన్నంతసేపు మీరు ఆరు బయట మూసి ఉన్న తలుపుల వైపు చూస్తూ నిద్రపోకుండా కూర్చుంటే నేను కిటికీలో నుంచి మిమ్మల్ని చూస్తూ రాత్రంతా నిల్చున్నాను. లతను అంత గాఢంగా ప్రేమించిన మీరు ఆమె భర్తతో కలిసి ఉండటం భరించలేకపోయారు అని అర్థం చేసుకున్నాను. ఆ రోజు నేనెంత నరకయాతన అనుభవించానో ఆ భగవంతుడికే తెలుసు. తర్వాత మన పెళ్ళైన తర్వాత ఒక్కరోజు కూడా నాకు దూరంగా ఉండలేని మీరు లత ఉన్నంతకాలం నా వైపు కూడా చూసేవారు కాదు. అసలు ఆ ఆలోచనే లేనట్టుగా దూరంగా పడుకునేవాళ్ళు. ఆమె ఊరు వెళ్ళగానే మామూలుగా ప్రవర్తించారు.
ఒక్క రాత్రి కూడా మీకు దూరంగా ఉండలేని నేను ఎన్ని రాత్రులు ఏడ్చానో మీకేం తెలుసు. అటువంటిది లతను మన ఇంటికి తీసుకువస్తే ఆమెను చూస్తూ నాకు దూరం అవుతారు. నేను అది భరించగలనా? మీరే చెప్పండి. ఆమె మీదున్న ప్రేమతో మీరు బాబుని కన్నబిడ్డలా పెంచుతుంటే నేను బాబును అంతగా ప్రేమించగలుగుతున్నాను మీ మీదున్న ప్రేమతో. అంతేగాని ఎవరో కన్నబిడ్డ మీద నాకెందుకు మమకారం ఉంటుంది? ఆ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించగలిగారా? బాబుని ప్రేమించాను కదా అని మీతో పాటు నేను కూడా లతను అభిమానించగలనా? మీరు లతను చూస్తూ నాతో కాపురం చేయకుండా దూరంగా ఉంటే భరించగలనా? నేను చాలా స్వార్థపరురాలనండి. మీ ప్రేమలో ఎవరికీ భాగం ఇవ్వలేను. లతక్కకు నా సానుభూతి చూపగలను, నా ప్రేమను పంచగలను, ఆమె కోసం నా ఆస్తి అంతా అయినా ఇవ్వగలను. అంతేకాని మీ ప్రేమలో మాత్రం వాటా ఇవ్వలేను. నన్ను క్షమించండి. రఘు చాలాసేపు ఆమె చెంపలు నిమురుతూ లాలనగా ముంగులు సవరిస్తూ ఆమె తలను గుండెలకు హత్తుకుంటూ పదే పదే ఆమె నుదుటి మీద కనురెప్పల మీద ముద్దులు పెట్టుకున్నాడు. అను, ఈ రోజు నుంచి లత రూపాన్ని నా గుండెల్లోంచి తుడిచేస్తున్నాను. అనాథనైన నాకు అన్నీ నువ్వే. నన్నుగా ప్రేమించే నిన్ను ఏ విషయంలోనే బాధ పెట్టను. భావావేశంతో ఆమెను నలిపేస్తూ అన్నాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది ఆమె. నన్ను క్షమిస్తారు కదూ? తలెత్తి అతని ముఖంలోకి చూసింది. నిన్ను గుండెల్లో దాచుకుంటాను. ఆ అదృష్టం చాలు నాకు. నిజంగానా? మీ మీద ఒట్టు. అయితే నిజమే. ఒకవేళ లతక్క ఇక్కడికి రావడానికి ఇష్టపడితే ఏం చేద్దాం? గౌరి కానీ వాళ్ళ అమ్మను కానీ ఇంట్లో తోడుగా ఉంచి మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. ఎప్పటి నుంచో మీతో చెప్పాలనుకుంటూ భయంతో చెప్పలేకపోయానండి. అమ్మ నాన్నగారు అంతింట్లో ఇద్దరు ఉండలేక బాధపడుతున్నారు. మనిద్దరిని అక్కడికి రమ్మంటున్నారు. ఇల్లరికి పుటల్లుడుగా నేను ఉండలేను అను. ఆ భావం మీకు ఉన్నప్పుడు మనం వేరుగానే ఉందాం. భర్త మనస్సును అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. తృప్తిగా ఆమె తల మీద తన తల అంచుకుంటూ అన్నాడు. ఇష్టంగా అతనిలో ఏకమైంది ఆమె. లత, ఎక్కడున్నావు? ఇందాక నుంచి పిలుస్తున్నాను, వినిపించడం లేదా? అన్వేష్ పిలుస్తున్న తీరుకి ఒళ్ళు మండిపోయింది. లతకు అతని కంఠంలోని అహంకారం తప్ప అనురాగం కనిపించదు. అతనితో మాట్లాడాలంటే కూడా అసహనంగా ఉంటుంది. ఏమిటి? బీరువాలో బట్టలు సర్దుతున్న లత తలెత్తకుండానే అడిగింది. నిన్న రఘు ఎందుకొచ్చాడు? అతను ఆ ప్రశ్న ఎందుకు అడిగాడో అర్థం కాలేదు లతకు. చూసి వెళ్ళటానికి వచ్చాడు. నాతో నీ పొలం తాలూకు కౌలు డబ్బులు ఇచ్చెళ్ళడానికి వచ్చానన్నాడు అంటూ లత ముఖంలోకి చూస్తూ అర్ధోక్తిగా ఉండిపోయాడు. అందుకే వచ్చాడని తెలుసు కదా, మళ్ళీ నన్ను అడగటం దేనికి? ఎంత డబ్బు తెచ్చాడు? 25,000. తోట మీద పొలం మీద దాదాపు 1,00,000 రూపాయల దాకా రావాలి కదా. తోట తాలూకు డబ్బు అంతకుముందే వచ్చింది. నాతో చెప్పలేదే? ఏమని చెప్పాలి? తోట తాలూకు డబ్బు వచ్చిందని చెప్పొచ్చుగా. అవసరం రాలేదు, చెప్పలేదు. ఆ డబ్బేం చేశావు? మీకు చెప్పాలా? లత, నేను నీకు మొగుడునన్న విషయం కూడా మర్చిపోయావు. మొగుడు వ్యంగ్యంగా అంది. కాదా? తాళి కట్టినందుకు ఆ అర్హత ఉంటుంది కదా. డబ్బేం చేశావు? బాబు పేరుతో బ్యాంకులో వేయించాను. డబ్బంతా బ్యాంకులో వేస్తే ఇల్లు జరిగేదెలా? ఇల్లు నడపాల్సిన బాధ్యత భర్తగా మీది. వ్యాపారం కూడా దెబ్బతిన్న విషయం నీకు తెలుసు కదా. ఎందుకు తినదు? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఈ వ్యాపారం దెబ్బతింటే ఇంకో వ్యాపారం చేయండి. కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మీది. ఉన్న ఒక్కడు పరాయి వాళ్ళ దగ్గర పెరుగుతున్నాడు. ఇక భార్యను కూడా పోషించలేరా? రాత్రి రఘు తెచ్చిన డబ్బేం చేశావు? ఉంది, నాకు కావాలి. ఎందుకు? బయట బాకీలున్నాయి. అందుకు నన్నేం చేయమంటారు? లత, బాకీలు వాళ్ళు పరువు తీస్తున్నారు. నా పరువు పోతే ఒకటి, నీ పరువు పోతే ఒకటినా? ఆ 25,000 నాకు ఇవ్వను. లత, మొండిగా ప్రవర్తించకు. పరువు పోతుందన్న అర్థం చేసుకోవే. అప్పు చేసేటప్పుడు తెలియదా? వ్యాపారం దెబ్బతింటుందని నేను అనుకున్నానా? మీరు చేసేది వ్యాపారం కాదు, వ్యభిచారం. పోనీ అలాగే అనుకో. బాబుకు తండ్రిగా మీరు సంపాదించేది లేదు. వాడి తాతగారి సొమ్మును కూడా ఎందుకు పాడు చేస్తారు? మళ్ళీ తిరిగిస్తాను. ఇంతకుముందు ఈ మాట చాలాసార్లు చెప్పారు. ఎప్పుడైనా తిరిగిచ్చారా? ఏం చేయను. నాకు మాత్రం డబ్బు పాడు చేయటం సరదానా? నేను ఇవ్వను. ఇంటి ఖర్చులు కూడా నేను ఎప్పుడూ మిమ్మల్ని డబ్బు అడగలేదు. నా డబ్బుతోనే జరుపుతున్నాను. మీ విలాసాలకు కూడా నేనెక్కడివ్వను. డబ్బిస్తావా లేదా? ఇవ్వనని చెప్తున్నాను కదా. ఇంతవరకు మర్యాదగా అడిగాను. ఇవ్వకపోతే బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది. అన్వేష్ ముఖంలోకి చూసింది లత. అతని కళ్ళల్లో ఎరుపు చీరలు కనిపిస్తున్నాయి. అతని మొండి వైఖరి చూస్తుంటే అన్నంతపరి చేసేలా ఉన్నాడు. మొదటిసారిగా పరాయి స్త్రీతో కలిసి అన్వేషను చూసినప్పుడే లతలో అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ పోయింది. ప్రతి విషయానికి ఎదిరించటం మొదలుపెట్టింది. ఏం చూసుకుని నీకింత ధైర్యం? మిమ్మల్ని చూసుకుని మాత్రం కాదు. మరింత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. అంటే ఏమీ లేదు. ఆ రఘుని చూసుకునేగా నీకింత ధైర్యం, పొగరు? లతను మాటలతో ఎదిరించలేనప్పుడు రఘు విషయం తీసుకొస్తాడు అన్వేష్. ఆ విషయం లతకు తెలుసు. అతని పేరుని ఉపయోగించి లతను లొంగ తీసుకోవాలనుకుంటాడు. కానీ
అన్వేష్ అలా మాట్లాడుతున్న ప్రతిసారి లత మనసులో నుంచి ఒక్కో మెట్టు కిందకి దిగజారుతున్నాడు. అతని ప్రవర్తనకు అసహ్యంతో ఆమె మనసు ముడుచుకుపోతోంది. అతను పదే పదే అలా మాట్లాడుతుంటే లతలో ఒక విధమైన తెగింపు వచ్చింది. అవును, రఘుడు చూసుకునే నా ధైర్యం అంతా అంది మొండిగా. ఆ సంగతి నాకు తెలియదనుకుంటున్నావా? తెలుసు కదా, మళ్ళీ అడగటం ఎందుకు? నా నోటితో చెప్పించాలనా? ఎంతకు తెగించావు? ఇంతవరకు తెచ్చింది మీరే. సిగ్గు శరము లేని ఆడదానిగా అతని పెళ్లి చేసుకుని చాటుగా రఘుతో కాపురం చేస్తున్న వ్యభిచారిగా సృష్టించి అసభ్యమైన పదజాలంతో లతను హీనంగా మాట్లాడాడు. అదంతా డబ్బు కోసమేనని లతకు తెలుసు. ఆయన డబ్బు ఇవ్వలేదు. బలవంతంగా లత చేతుల్లో నుంచి బీరువా తాళం చేతులు లాక్కుని బీరువా తెరిచి అందులోని బట్టలన్నీ విసిరి కొట్టాడు. నిజంగా నీటుగా సర్దుకున్న బీరువా అంతా చెల్లాచెదిరైపోయింది. రహస్యపారలను బయటికి లాగి అందులో నుంచి 200 రూపాయల కట్టలను తీసుకుని బీరువాని పెద్ద చెప్పుడుతో మూసి తాళం చెవులు గుత్తి లత ముద్దు పడేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకు నిశ్చేష్రాలైంది లత. ఇక అతని ముందు ఈ ఇంట్లో బ్రతకలేననుకుంది. వెళ్ళిపోయి ఒంటరిగానైనా బతకొచ్చు గాని అతని మాటలు భరించడం తన వల్ల కాదనుకుంది. ఏడుస్తూ కూర్చుంది. అమ్మగారు, మన ఊరు వెళ్ళిపోదామంటే నా మాట వినరు. మీరే తప్పు చేయకపోయినా అయ్యగారు ఎన్ని మాటలు అన్నారో చూడండి. ఇన్ని మాటలు పడుతూ ఇక్కడే అంటిపెట్టుకుని ఉండటం ఎందుకు? మన ఊరు వెళ్ళిపోదాం రండమ్మా అంది గౌరి ఏడుస్తూ. లత మోకాళ్ళ మీద తలాంచుకుని ఏడుస్తూనే ఉంది. నేను వెళ్ళి రఘుబాబు గారిని తీసుకురానా? వద్దు. మరెట్టాకమ్మగారు? ఇది నేను చేసుకున్న పాపం, శిక్ష అనుభవించాల్సిందే నేను. ఏమిటో మీ మాటలు నాకు అర్థం కావు. లేచి ముఖం కడుక్కుని రండమ్మా, పోయిన డబ్బు ఎలాగూ పోయింది, ఏం చేస్తాం? అనునయంగా లత చేయి నిమురుతూ అంది గౌరి. గౌరి కూడా లేకపోతే లతకు పిచ్చైనా ఎక్కేది, ఆత్మహత్యైనా చేసుకుని ఉండేది. లతను కంటికి పాపలా చూసుకుంటోంది గౌరి. తల్లిలా అనునయిస్తోంది, స్నేహితురాలిలా ఓదార్చుతోంది. వయసుకు చిన్నదైన అనుభవాలతో తల పండుకుపోయిన దానిలాగా లతకు ధైర్యం చెప్తోంది. ఆఫీస్ దగ్గరికి వచ్చిన రఘుని చూసి బిత్తరపోయాడు అన్వేష్. లతే అతన్ని పిలిపించిందేమోనని భయపడ్డాడు. తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ రండి కూర్చోండి అన్నాడు కుర్చీ జరుపుతూ. ఎంతసేపు అయింది వచ్చి? గంట అయింది. మీరింట్లో ఉంటారేమోనని ఉదయాన్నే వచ్చాను. నేను వచ్చినప్పటికే మీరు బయటికి వెళ్ళారు. నేను మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి, అందుకే మాట్లాడదామని వచ్చాను. అప్పుడే వెళ్తారా? 2 రోజులుండి వెళ్దురు గాని. ఒక్కరే వచ్చారా? వదిన గారిని కూడా తీసుకురావచ్చుగా. అతను తను కనిపించగానే బాబుని గురించి అడగలేదని మనసులో ఎంతో బాధ అనిపించింది రఘుకి. లతను భారీగా ప్రేమించకపోయినా బిడ్డకు తండ్రిగా కూడా ప్రవర్తించలేని అతని మీద అసహ్యం కలిగింది. రాలేదు. తీసుకురాలేకపోయారా? బాబుకి జ్వరం. అనుకి బాబుతోటితే ప్రపంచం. వాడికి జ్వరం వస్తే బయటికి కదులుతుందా అన్నాడు అతను. బాబుకు జ్వరం అని చెప్పిన తర్వాత కూడా ఎప్పటి నుంచి జ్వరం? తగ్గిందా? డాక్టర్కి చూపించారా? మందులు వాడుతున్నారా అని ఆతృతగా ప్రశ్నించడే. బాబు ఎవరి బుడ్డో అన్నట్లుగా అంత నిశ్చలంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఇతని మనసులో ప్రేమ స్పందన ఏమీ ఉండవా? అంత చదువుకున్న లత ఇతనిలో ఏం చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది? ఇటువంటి జడ పదార్థంతో అంత సున్నితమైన మనసున్న లత కాపురం ఎలా చేస్తుంది? అసలు ప్రేమంటే ఏమిటో తెలియని మూర్ఖుణ్ణి లత అంతగా ఎలా ప్రేమించిందో అర్థం కాని విషయం. మీతో మాట్లాడాలని వచ్చాను, ఇంటికి వెళదాం రండి అన్నాడు రఘు. ఇక్కడికి ఎవరూ రారు, చెప్పండి. లత కూడా ఉంటే బాగుంటుంది. అతని గురించి చాటుగా ఎలా మాట్లాడినా అతని ఎదురుగా మాత్రం చాలా గౌరవంగా ఉంటాడు అన్వేష్. అతన్ని చూస్తూ ఏమనలేడు. లతను అతను మాట్లాడదలుచుకున్న విషయం ఏమిటో అర్థం కావటం లేదు. లత అవసరం లేదు, నాతో చెప్పండి అంటే ఏమనుకుంటాడో మనసులో అనుకున్నాడు అన్వేష్. వెళదాం రండి, ట్యుటోరియల్ కదా, అదీ కాక స్టూడెంట్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. నేను వెంటనే వెళ్ళిపోవాలంటూ కుర్చీలో నుంచి లేచి రూములో నుంచి బయటకు వచ్చాడు రఘు. ఎవరి స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి వచ్చారు. లత మనసులో ఎంత బాధ ఉన్నా పైకి కనిపించలేకుండా నవ్వుతూ కాఫీ టిఫిన్లు అందించింది వాళ్ళిద్దరికీ. అంతకుముందు గౌరీ కూరలు తేవడానికి మార్కెట్కి వెళ్ళింది. రఘు స్టూడెంట్స్కి ఏవో పుస్తకాలు అవసరమైతే వాటిని కొని తీసుకెళ్ళటానికి వచ్చాడు. కొనుక్కుని వస్తుంటే గౌరీ కనిపించింది. గౌరీని హోటల్కి తీసుకెళ్లి ఫ్యామిలీ రూమ్లో కూర్చోబెట్టి టిఫిన్కి ఆర్డర్ ఇచ్చాడు. టిఫిన్ తిని కాఫీ తాగినంతసేపు ఇంట్లో రోజు జరుగుతున్న విషయాలన్నీ సినిమా చూపించినట్లుగా రఘుతో చెప్పింది. తనను అన్వేష్ పాడు చేసిన విషయం, భార్యాభర్తలిద్దరూ వేరువేరు గదుల్లో ఉండటం, నిన్న లత మీద అన్వేష్ చేయి చేసుకోవటం వరకు అంతా చెప్పింది. రఘు పని మీద ఇక్కడికి వారానికి ఒకసారి వస్తూనే ఉంటాడు. తన పని చూసుకుని వెళుతూ ఉంటాడు తప్ప లత వాళ్ళ ఇంటికి రాడు. ఈరోజు కూడా రావాలనుకోలేదు. కానీ గౌరీ చెప్పిన విషయాలు విన్న తర్వాత లతను గురించి పట్టించుకోకుండా వెళ్ళలేకపోయాడు. లత కళ్ళ ముందే అమాయకురాలైన గౌరీ శీలం పాడు చేయటం, ఆమె మీద చెయ్యి చేసుకోవటం మే కాకుండా ఎన్నో తప్పుడు పనులు చేసే అన్వేష్ తను దేవతలా పూజించే లతకు తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టిన మాటలతో ఆమె మనసుకు చిత్రవద చేయటం భరించలేకపోయాడు. అందుకే ఆఫీస్కి వెళ్ళి అన్వేష్ ఇంటికి తీసుకొచ్చాడు. రఘు ఉద్దేశం వేరు. అన్వేష్ పక్కనే ఉంచితే
అతనింకా అన్వేషిని ఇక్కడే ఉంచితే అతనింకా చెడిపోతాడు. లతకి ఎవరూ లేరు. తనేం చేసినా కిక్కురు మనకుండా పడి ఉంటుందన్న ధీమా. అలా కాకుండా వీళ్ళ ఇక్కడి నుంచి తమ ఊరు తీసుకెళితే ఏ వ్యాపకాలు లేకుండా ఇంట్లో ఉంటాడు. పంట మీద వచ్చే ఆదాయం దాదాపు ₹1,00,000 దాకా ఉంటుంది. ఎలా ఖర్చు చేసుకున్నా సరిపోతుంది. తమ ఊరిలో ఉంటే లతకు నేను తోడుగా ఉంటాను కాబట్టి లతను అంతగా బాధ పెట్టలేడు. కాస్తైనా భయపడతాడు. అదీ కాక లతకు కూడా ఒంటరితనం అనిపించదు. అనూష తోడుగా ఉంటుంది. బాబును చూసుకుంటూ తన బాధను మర్చిపోయి మామూలు మనిషి అవుతుంది. జరిగిన దాన్ని ఒక పీడకలుగా మర్చిపోయి గౌరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే దాని బాధ్యత తీరిపోతుంది. ఉంటున్న ఇంటిని అద్దెకిచ్చి వీళ్ళని అక్కడికి తీసుకువెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. తను అనూష ట్యుటోరియల్ కోసం కట్టిన బిల్డింగ్లోనైనా ఉండొచ్చు. అవసరమైతే అనూష వాడింట్లోనైనా ఉండొచ్చు. ఇన్ని రకాలైన ఆలోచనలతో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అన్వేషణ ఇంటికి తీసుకొచ్చాడు. ఆవేశంతో గౌరి చెప్పిన విషయాలు వినగానే పట్టరాని కోపంతో క్షణాల మీద నిర్ణయాలు తీసుకునేలా చేశాడు. కానీ అన్వేష్తో అసలు విషయం ఎలా మాట్లాడాలో అన్న సందిగ్ధంలో పడిపోయాడు. నిమిషాలు మౌనంగా దొల్లిపోతున్నాయి. లత కూడా వాళ్ళు కూర్చున్న దగ్గరే కుర్చీ వేసి కూర్చుంది. రఘు ఏం మాట్లాడతాడో అన్న కుతూహలంతో గౌరి కూడా తలుపు చాటుకు చేరుకుంది. వ్యాపారం ఎలా ఉంది? అసలు విషయంలోకి వస్తూ అడిగాడు రఘు. ఏం లేదండి, టీవీలు వచ్చిన తర్వాత మామూలు అడ్వర్టైజ్మెంట్స్ కంటే టీవీ అడ్వర్టైజ్మెంట్స్కే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు వ్యాపారస్తులు. అందుకే పూర్తిగా మానేయాలనుకుంటున్నాను. మానేసి ఏం చేయాలనుకుంటున్నారు? అదే ఆలోచిస్తున్నాను. ఈ వ్యాపారాలన్నీ చేసే కంటే మనూరు వచ్చి మామిడి తోట చూసుకుంటే చాలు, వేల ఆదాయం వస్తుంది. పనివాళ్ళ మీద వదిలేస్తే సగం వాళ్లకు సగం మనకు అవుతోంది. మీరు అక్కడికి వస్తే తోటా పొలం చూసుకోవచ్చు అన్నాడు రఘు. లతకు కూడా వెళ్లాలనే ఉంది. అక్కడికి వెళ్తే రోజు బాబును చూసుకోవచ్చని. మీరున్నారు కదా, వ్యవసాయం పనులు నాకేం అర్థమవుతాయి? నాకు ట్యుటోరియల్ పనే సరిపోతోంది. వ్యవసాయం చేయించే తీరికెక్కడిది? ట్యుటోరియల్ కంటే వ్యవసాయం మంచిది కదా. నాకు ట్యుటోరియల్ మెయింటైన్ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ వ్యవసాయం చేయడంలో లేదు. మామయ్య గారున్నప్పుడు కూడా వ్యవసాయం పనులు ఆయనే చూసుకునేవారు. మీలాగే నాకు మొదటి నుంచి వ్యవసాయం గురించి తెలియదు. వ్యాపారం చేయటం సరదా. దీన్ని మానేసినా ఏదో ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను. మీరొస్తే నేను ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోదామనుకుంటున్నాను. అన్వేష్ మాట్లాడలేదు. లంకత్త ఇల్లు మావయ్య గారు ఉన్నప్పుడు వచ్చే పోయే వాళ్ళతో కళకళలాడుతూ ఉండేది. నేను కూడా వేరుగా వెళ్ళిపోతే లైట్ వేసేవాళ్ళు కూడా ఉండరు. నేనుండగానే ఇల్లు అలా శూన్యంగా ఉండటం బాధగా ఉంది. అందుకే మీరొచ్చి ఆ ఇంట్లో ఉంటే పూర్వపు శోభతో మళ్ళీ కళకళలాడుతూ ఉంటుంది. అత్తగారింట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. అత్తగారు పోయారు, మామగారు పోయారు. వాళ్ళ అమ్మాయితో పాటు ఆ ఇంట్లో కూడా ఆ ఇల్లు కూడా మీదే అవుతుంది. మీ ఇంటికి మీరు రావటానికి అభ్యంతరం ఏముంటుంది? అవుననుకోండి, నా చిన్నతనం నుంచి సిటీ తాలూకు వాతావరణానికి అలవాటు పడిపోయాను. పల్లెటూరులో ఉండలేను. సిటీలో ఉన్న అవకాశాలన్నీ మా ఊళ్ళోనే ఉన్నాయి. కొంతకాలం వచ్చి చూడండి. మా వాతావరణంలో ఇమడలేకపోతే మళ్ళీ వచ్చేతురు కానీ. ఎలాగూ ఇక్కడ సొంత ఇల్లు ఉంది కదా. ఎలాగైనా అన్వేష్ను ఒప్పించాలనే ధోరణిలో అన్నాడు రఘు. అతన్ని ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న అన్వేష్, ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. అక్కడికి రావడం నాకు ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పాను. అతను అంత ఖచ్చితంగా చెప్పేసరికి రఘు కూడా ప్రయోజనం ఉండదని బలవంతం చేయలేకపోతున్నాడు. నేను బ్రాందీ షాప్ కొనాలనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళకి మంచి సెంటర్లో బ్రాందీ షాప్ ఉంది. వాళ్ళు ఫారిన్లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్లాలన్న ఉద్దేశంతో షాప్ అమ్ముతామని చెప్పారు. 2 లక్షలుంటే ఆ షాపు కొనొచ్చు. ఆ డబ్బు మీరు సర్దగలరా అన్నాడు అన్వేష్. రఘు గాని లత గాని అతను అలా అడుగుతాడని ఊహించలేదు. సారీ, అంత డబ్బు నా దగ్గర లేదండి అన్నాడు రఘు. పంట మీద వచ్చే ఆదాయం అంతా ఏం చేస్తున్నారు? లత పంట డబ్బు మామయ్య గారు పోయిన దగ్గర నుంచి ఆయన తాలూకు పొలం డబ్బు కూడా లతకిస్తున్నాను. నా పంట మీద వచ్చే ఆదాయంతోనే ట్యూటోరియల్ కోసం పెద్ద బిల్డింగ్ కట్టించాను. ప్రస్తుతానికి అంత డబ్బు లేదు నా దగ్గర. లేకపోతే తప్పకుండా ఇచ్చేవాడిని. చూడండి, ఆస్తిలో మీరు కూడా లతతో పాటు వాటా తీసుకున్నారు కదా. ఏ ఉద్దేశంతో తీసుకున్నారు అన్నాడు అన్వేష్. లతా రఘు కూడా బిత్తరపోయారు అన్వేష్ అడిగిన తీరుకి. మామయ్య గారు పెంచిన మమకారంతో ఇచ్చారు. ఆయన గారిచ్చినా లతకు చెందాల్సిన పొలాన్ని మీరు తీసుకోవడానికి ఎలా అంగీకరించారు? అన్వేష్కి చేతిలో డబ్బులు లేకపోవడంతో పిచ్చి పట్టినట్టుగా ఉంది. రఘు చాలా అభిమానం గల వ్యక్తిని మొదట్లోనే గ్రహించాడు. దాదాపు 6-7 లక్షల ఆస్తి. రఘు అభిమానం దెబ్బతిని అలా మాట్లాడితే ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడు. అప్పుడు మళ్ళీ పూర్వవైభవంతో వెలిగిపోవచ్చు. అతను అండ చూసుకునే లత నాకు తెలియకుండా ఆస్తి వ్యవహారాలన్నీ నడిపిస్తోంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా ఆస్తి మొత్తం చేతికొస్తుంది. రఘు ఈ ఛాయలకు కూడా రాకుండా పోతాడు. దాంతో లత దారికొస్తుంది. ఇలాంటి నీచమైన ఆలోచనతో అలా మాట్లాడాడు. రఘు అన్వేష్కు ఏ దురలవాట్లు లేకుండా లతను ప్రేమగా చూసుకుంటూ ఉన్నట్లయితే అతను అడగగానే ఆస్తి మొత్తం అతనికి అప్పగించేవాడు. కానీ ఇచ్చిన ఆస్తినే నిలుపుకోలేకపోయాడు. దీన్నిచ్చినా మాత్రం నిలుపుకుంటాడన్న నమ్మకం ఏమిటి? ఇది కూడా లేకపోతే లత భవిష్యత్తు
భవిష్యత్ ఏమిటి? పుట్టిన దగ్గర నుంచి ఖరీదైన వాతావరణంలో పెరిగి కాన్వెంట్ చదువులు చదివి కారులో తిరగటానికి అలవాటు పడిన లత మధ్యతరగతి జీవితాన్ని భరించలేదు. అందుకు ఆమెకు ఎక్కువ ఆస్తి కావాలి. ఏదో ఒకరోజు అన్వేష్తో ఇలా అడుగుతాడని ముందుగానే ఊహించిన రఘు తనకిచ్చిన ఆస్తి మొత్తం లత కూడా చెప్పకుండా బాబు పేరుతో రాయించి రిజిస్టర్ చేయించాడు. నాకిచ్చిన పొలాన్ని బాబు పేరుతో రాయించారు, దాన్ని మీకు ఇవ్వాలన్నా వీలు పడదు. రఘు సమాధానానికి ఒళ్ళు మండిపోయింది అన్వేష్కు. ఎవరిని అడిగి ఆ పని చేశారు? ఎవరిని అడగాల్సిన అవసరం నాకు లేదు. మావయ్య గారు నాకు ఇచ్చిన ఆస్తి బాబుకు తాతగారి ఆస్తి అవుతుంది. ఆస్తికి నిజమైన వారసుడు బాబే కాబట్టి బాబు పేరుతో రిజిస్టర్ చేయించాను. ఆ పొలం నాకు ఇచ్చి 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలకు గాను కౌలుగా 60,000 వచ్చాయి. ఆ డబ్బు కూడా బాబు పేరుతో బ్యాంకులో వేశాను. మామయ్య బాధపడతారని ఆ రోజు తీసుకున్నానే తప్ప ఇతరుల కష్టార్జితం మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను చిన్నతనం నుంచి స్వశక్తి మీద బ్రతకడం నేర్చుకున్నవాడిని అన్నాడు రఘు కోపాన్ని తగ్గించుకుంటూ. ఏదడిగినా బాబు పేరుతో రిజిస్టర్ చేయించాను, బాబు పేరుతో బ్యాంకులో వేశారని చెప్తారు. మీ మాటలు వింటే బాబు నా కొడుకా మీ కొడుకా అన్న అనుమానం కలుగుతోంది. బాబు మీద నాకు లేని శ్రద్ధ మీకెందుకు? నా కొడుకుని గురించి పట్టించుకోవడానికి మీరెవరు అన్నాడు కోపంగా అన్వేష్. దాంతో రఘులో అంతవరకు ఉన్న సహనం చచ్చిపోయింది. బాబుని గురించి ఆలోచన ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషంగా ఉంది. పుట్టినప్పటి నుంచి బాబు తాతగారింట్లో మా చేతుల్లో పెరిగాడు. నీ కొడుకు పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలియదు. అలాంటి నువ్వు బాబుని గురించి మాట్లాడుతున్నావా? బిడ్డల్ని కన్నంత మాత్రమే తండ్రులు కారు. అలా అనుకుంటే పశువులు పక్షులు కూడా పిల్లల్ని కట్టాయి. బాధ్యత తీసుకుని పిల్లల్ని పెంచి పెద్ద చేసేవాళ్లే నిజమైన తల్లిదండ్రులు. బాబుకు చెందాల్సిన ఆస్తి బాబుకే చెందింది. దాన్ని దుర్వినియోగం చెయ్యాలన్నా నీకు సాధ్యపడదు. ఎలా సాధ్యపడదో నేను చూస్తాను. ఏమిటి నువ్వు చూసేది? మరింత కోపంగా అన్నాడు. నా బాబుని నేను తెచ్చుకుంటాను. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేక పిచ్చివాళ్ళు అరిచాడు అన్వేష్. రఘులో కోపం హద్దులు దాటిపోయింది. బాబుని నీకు ఇవ్వటం జరగని పని. నువ్వెవడివి ఆ మాట చెప్పడానికి? మరింత రెచ్చిపోయాడు అన్వేష్. బాబుని పెంచిన తండ్రిని బాబుని పెంచుకోమని నీకు ఇచ్చానా? తండ్రివైనా బాబు పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోకుండా వదిలేస్తే బాబు నేను చిన్నతనం నుంచి పెంచాను. ముద్దుకు దగ్గరకు తీసుకున్నంత మాత్రాన బాబు నీ కొడుకు అవుతాడా? ఎందుకు కాడు? అవసరమైతే కోర్టు వరకు వెళ్ళైనా నా బాబుని నేను తెచ్చుకుంటాను. ఆవేశంతో అరిచాడు అన్వేష్. చిలికి గాలివాన్లా మారుతున్న గొడవ ఏ పరిణామాలకు దారితీస్తుందో అన్న భయంతో వణికిపోతోంది లత. గౌరీ అయితే కన్నురెప్ప వేయటం కూడా మర్చిపోయింది భయంతో. చూడు మిస్టర్ అన్వేష్, కొంతమంది నీలాంటి వాళ్ళు ప్రపంచంలో అందరికంటే మేమే తెలివైన వాళ్ళం అనుకుంటారు. ఏమని కోర్టుకు వెళ్తావు? బాబును నువ్వు ఎప్పుడైనా తండ్రిగా లాలించావా? ప్రేమించావా? బాబు ముద్దు ముచ్చటా చూసావా? కోర్టుకెళ్ళి నువ్వు చేతులు చాపితే బాబుని నీ వైపు కూడా చూడకుండా నా దగ్గరికి పరిగెత్తుకొస్తాడు. బాబు నా రక్తం పంచుకుని పుట్టినవాడు. ఎవరూ వాడిని నా నుంచి దూరం చేయలేరు. అంతవరకు వస్తే లత నీకు విడాకులు ఇస్తుంది. బాబును తల్లికే అప్పగిస్తుంది న్యాయస్థానం. అప్పుడు నువ్వు బిడ్డకే కాదు భార్యకు కూడా దూరమయ్యి ఒంటరిగా మిగిలిపోతావు. నా భార్యల గురించి నాకు తెలియని విషయాలు నువ్వు మాట్లాడుతున్నావా? ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. తన కళ్ళ ముందే నువ్వు పరాయి ఆడవాళ్ళతో కాపురం చేస్తుంటే చూసి కూడా నీ ఇంట్లో ఉందంటే నీ మీద ప్రేమతో కాదు, నువ్వంటే భయపడి కాదు, బాబు భవిష్యత్తు కోసం. ఒక్క నిమిషం చాలు ఆ విషయాన్ని మర్చిపోయి లత గుమ్మం దాటి బయటికి రావటానికి. లత పట్ల నువ్వేనాడైనా భర్తగా ప్రేమించావా? నీకు డబ్బు పిచ్చి అయితే పర్వాలేదు, ఎంత డబ్బైనా ఇవ్వగలను, కానీ అమ్మాయిల పిచ్చితో ఉన్మాదిలా మారిపోయావు. లత కోసం నేను నా భార్య ఏదైనా చేస్తాం. నీకు విడాకులు ఇప్పించి లతకు మళ్ళీ పెళ్లి చేస్తాను. నా ఇంటికొచ్చి నాతోనే నా భార్యకు మళ్ళీ పెళ్లి చేస్తారని సవాల్ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నువ్వు ఇది ఎన్ని రోజుల నుంచి నాటకం ఆడుతున్నారు? గెట్అవుట్, ఐ సే ఫస్ట్ గెట్అవుట్ అరిచాడు అన్వేష్. మిస్టర్ అన్వేష్, ఈ ఇల్లు లత నాన్నగారిది. లత పేరుతో ఉంది. నువ్వెంత గొంతు చిచ్చుకుని అరిచినా ఈ ఇంటిలో నుంచి కదలను. గెట్అవుట్ అన్నమాట లత. నిన్నంటే నేను ఇక్కడే ఉంటాను. నువ్వు బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఆ విషయాన్ని మొదలు గుర్తుంచుకో. ఎంతో నిదానంగా తాపీగా మాట్లాడాడు రఘు. లత, వీడి మాటలు వింటున్నావు కదా, వెంటనే వీడిని బయటికి పంపించు. లత వైపు తిరుగుతూ పెద్దగా అరిచాడు అన్వేష్. అమ్మగారు, మీరు రఘుబాబు గారిని బయటికి వెళ్ళమని చెప్పొద్దు. ఒక్కసారి ఆ మాట మీ నోటి నుంచి వస్తే మళ్ళీ రఘుబాబు గారి గుమ్మం కూడా తొక్కరు. అయ్యగారు ఎటువంటి వారో మీకు తెలుసు. మీరెప్పుడైనా రఘుబాబు గారి అండకు చేరాల్సిన వాళ్లే. ఆ మాట అనకండమ్మా. గౌరి భయంతో వణికిపోతూ లత 2 చేతులు పట్టుకుని ఏడుస్తూ అంది. పని మనిషివి, నువ్వేమిటే చెప్పేది అంటూ కుర్చీలో నుంచి విసురుగా లేచి గౌరి చెడపట్టుకుని లాగి ఆమె చెంపల మీద ఎడాపెడా దెబ్బలు వేశాడు అన్వేష్. లత గౌరిని అన్వేష్ చేతుల నుంచి బయటికి లాగాలని ప్రయత్నించే కొద్దీ అతను మరింతగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టసాగాడు. లత అన్వేష్ చెంప చెల్లుమనిపించింది. ఊహించని ఆ సంఘటనకు బెత్తరపోయాడు. గౌరి అతని చేతుల్లో నుంచి తప్పించుకుని రఘు పక్కకు చేరింది. గౌరి శీలాన్ని పాడు చేశావని ఆ నేరం మీద నిన్ను జైలుకు పంపిస్తాను, జాగ్రత్త. నిప్పులు కురిసే కళ్ళతో అన్వేషను చూస్తూ అన్నాడు రఘు.
పిచ్చివాళ్ళ మారిన అన్వేష్, నువ్వు నన్ను కొడతావా అంటూ లత చెంపల మీద బలంగా కొట్టాడు. అలా దెబ్బ మీద దెబ్బ 1, 2, 3 కొట్టడానికి కొడుతూనే ఉన్నాడు. లతను కొట్టేటప్పుడు తను జోక్యం చేసుకోవడం బాగుండదేమో అన్న అనుమానంతో 2 నిమిషాలు పళ్ళ బిగువన కోపాన్ని బిగపట్టి అలాగే చూస్తూ నిలుచున్నాడు రఘు. బాబుగారు, అమ్మగారిని చంపుతున్నాడు, విడిపించండి అంటూ ఏడుపు లంకించుకుంది గౌరీ. లతను కాలితో తన్నేసరికి ఆ ఊపుకు తూలి రఘు కాళ్ళ ముందు పడింది. ఇక భరించలేకపోయాడు రఘు. ఎగిరి అన్వేష్ పొట్ట మీద తన్నాడు. ఆ ఒక్క దెబ్బకే బాధతో లొంగ చుట్టుకుపోయాడు అన్వేష్. అతని ఒళ్ళు హూనమయ్యేలా బంతిని తన్నినట్లు అన్వేష్ శరీరాన్ని కాళ్ళతో చేతులతో తన్నాడు అతను. ఒక పక్క లత, మరో పక్క గౌరీ. అతని పట్టుకోలేకపోతే రఘు చేతుల్లో ఆ రోజుతో నూకలు చెల్లిపోయేవి అన్వేష్కు. లత, నన్నాపకు, వీడంతా చూస్తాను కోపంగా అన్నాడు అన్వేష్ వైపు చూస్తూ. రఘు, ఏమిటి ఆవేశం? నువ్వు కూడా అతడిలాగే ప్రవర్తిస్తావా? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది ఏడుస్తూ. నేను వెళ్ళిన తర్వాత వీడి కోపాన్నంతా నీ మీద చూపిస్తాడు, అందుకే నేను ఇక్కడి నుంచి కదలను మొండిగా అన్నాడు అతను. నా మాట విను రఘు, వెళ్ళిపో ప్రతిమాలుతూ అంది లత. నిన్ను రాక్షసుడి దగ్గర వదిలేసి నేను వెళ్ళను, నాతో పాటు నువ్వు కూడా రా. ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదు. ఈ ఇంటి పరిస్థితులన్నీ పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. నిన్ను వదిలేసి వెళితే వీడి ప్రతాపం అంతా నీ మీద చూపిస్తాడు. వీడిని గురించి ఎంతకాలం బాధపడతావు? ఎవరు ఊహించిన విధంగా అన్వేష్ కింద నుంచి లేచి కుర్చీ ఎత్తి బలంగా రఘు నెత్తి మీద కొట్టాడు. రక్తం ఫౌంటైన్లా చిమ్మింది. అబ్బా అంటూ తలపట్టుకున్నాడు అతను. రక్తంతో రఘు వేసుకున్న తెల్లటి బట్టలు తడిసి ఎర్రగా అయ్యాయి. రక్తంతో తడుస్తున్న అతన్ని చూస్తూ నిలువు కొట్లేసుకుని నిలబడిపోయింది లత. ఆ షాక్ నుంచి ముందుగా తేరుకున్న గౌరీ లత దగ్గరికి వచ్చి, అమ్మగారు, రక్తం కారిపోతోంది, రఘుబాబు గారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం రండి అంది ఏడుస్తూ. ఆవేశంతో రఘు మాటలకు రెచ్చిపోయి కొట్టాడు గాని తల పగిలి రక్తం ధారగా కారిపోతుంటే మొదలు నరికిన చెట్టులా కూలిపోతున్న రఘును చూస్తుంటే భయం వేసింది అన్వేష్కు. పోలీసులు, కోర్టు, జైలు, ఉరికంబం వరుసగా కళ్ళ ముందు కనిపించాయి. భయంతో వణికిపోతున్నాడు. ఏం చేయాలో తోచలేదు. అక్కడ ఉండగా స్కూటర్ మీద చిత్ర ఇంటికి వెళ్ళిపోయాడు. లత గ్యారేజ్ నుంచి కారు బయటికి తీసి గౌరీ సాయంతో రఘుని కారెక్కించి గౌరిని కూడా తీసుకుని దగ్గర ఉన్న హాస్పిటల్కి బయలుదేరింది. దెబ్బ తగలగానే రఘు తలకు రక్తం ఆగటానికి గుట్ట కట్టింది. 10 నిమిషాల్లో కారు నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. కాంపౌండర్ సిస్టర్ అతను కారులోంచి దించి లోపలికి తీసుకెళ్లారు. వెంటనే ట్రీట్మెంట్ మొదలైంది. డాక్టర్ రామారావు సిటీలో మంచి పేరున్న డాక్టర్. అతని తలకి 10 కుట్లు పడ్డాయి. చాలా రక్తం పోవడంతో రక్తం కూడా ఎక్కించాల్సి వచ్చింది. అతన్ని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి స్పెషల్ రూమ్లో పడుకోబెట్టి సెలైన్ బాటిల్ పెట్టారు. డాక్టర్ గారు, అతనికి ఏం భయం లేదు కదా? డాక్టర్ కనిపించగానే ఆతృతగా అడిగింది లత. ప్రాణానికి ఏం భయం లేదు, అయితే రక్తం ఎక్కువ పోవటం వలన చాలా నీరసంగా ఉన్నాడు. 24 గంటలలోపు కాంప్లికేషన్స్ రావచ్చు. గంటకోసారి వచ్చి నేను చూస్తూ ఉంటాను. అతనికి ఏ టైములోనైనా స్పృహ రావచ్చు. మీరు అతని బెడ్ దగ్గరే ఉండాలి. అలాగే డాక్టర్. ఆ దెబ్బ ఎలా తగిలింది అనుమానంగా అడిగాడు డాక్టర్. ఏం చెప్పాలో తోచలేదు లతకి. కింద పడ్డారు తడబాటుగా అంది. చూడమ్మా, నేను డాక్టర్ని. ఆ దెబ్బ కింద పట్టడం మూలంగా తగలలేదు. ఎవరో దేన్నో తీసుకుని బలంగా కొట్టారు. ఇంకొంచెం ఎక్కువగా తగిలితే తల 2 ముక్కలయ్యి మెదడు బయటపడేది. అతన్నెవరో హత్య చేయడానికి ప్రయత్నించారని నా అనుమానం. నిజం చెప్పండి, ఎలా జరిగింది? లతకు కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అతనికి మీరేమవుతారు? బంధువును. అతని భార్య ఎక్కడ ఉంది? రామాపురంలో ఉంది. నన్ను చూడాలని వచ్చాడు. ఇంతలో ఇలా జరిగింది ఏడుస్తూ అంది లత. చూడమ్మా, పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం మంచిది. ప్లీజ్ డాక్టర్. హత్య చేయాలన్న ఆవేశంతో కొట్టిన దెబ్బ కాదది. కోపంతో అలా చేశాడు. దయచేసి పోలీస్ రిపోర్ట్ ఇవ్వద్దు అంది ఏడుస్తూ. ఆల్ రైట్, థ్యాంక్ యూ డాక్టర్. అతని మిస్సెస్ని పిలిపించండి. రాత్రంతా అతని పక్కనే ఉండాలి. అలాగే డాక్టర్. డాక్టర్ గారు ఆ రూమ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత లత మెడికల్ షాప్కి వెళ్ళి అనూష్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది. రఘుకి ఇంకా స్పృహ రాలేదు. గౌరీ, లత ఇద్దరు రఘు మంచం పక్కనే కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు వచ్చింది అనూష. బెడ్ మీద ఉన్న భర్తను చూడగానే గొల్లుమంది. లత ఎంతోసేపు ఓదార్చిన తర్వాత డాక్టర్ గారు వచ్చి చూసి ఏం భయం లేదు అని చెప్పిన తర్వాత కానీ ఆమె ఏడుపు తగ్గలేదు. బాబుని వాళ్ళ అమ్మగారి దగ్గర వదిలేసి వచ్చింది. ఆ రాత్రంతా ముగ్గురు రఘు మంచం దగ్గరే కూర్చున్నారు. ఉదయం 6 గంటలకు పూర్తిగా స్పృహలోకి వచ్చాడు రఘు. రాత్రంతా ఎన్ని దేవుళ్ళకి మొక్కుకుందో లతకే గుర్తులేదు. అతని కళ్ళు తెరిచి మాట్లాడిన తర్వాత కానీ ఆమె మనసు కుదురు పడలేదు. రఘు కళ్ళు తెరవగానే అనూషను చూస్తూ మొదటిసారిగా మాట్లాడిన మాట బాబును తీసుకొచ్చావా అని. లతకు రఘు ముఖంలోకి చూడాలంటేనే సిగ్గనిపించింది. అక్కడ లత లేకపోతే రఘు గుండెల మీద వాలిపోవాలన్నంత పిచ్చగా ఉంది అనూషకి. ప్రేమంటే అదే. సృష్టిలోకెల్లా చిత్రమైనదంటారు ప్రేమ. అందుకే శ్మశానంలో ఉన్నా, ప్రమాదంలో ఉన్నా ప్రేయసీ ప్రియురాలకి ఒకరి తోడు మరొకరికి ఉంటే చాలు. వాళ్ళకి ఒకరికొకరు తప్ప ఇంకేమీ గుర్తుండదు. అనూష మనసును అర్థం చేసుకున్న లత వంట చేసి క్యారియర్ తెస్తాను, గౌరితో కాఫీ పంపుతానంటూ గౌరిని తీసుకుని ఇంటికి వచ్చింది. ఏవండి, భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ మృదువుగా పిలిచింది అనూష.
మిమ్మల్ని చూడగానే నా గుండె ఆగినంత పనయింది. రాత్రంతా ఎన్ని దేవుళ్ళకు మొక్కున్నానో. నీ ప్రేమ మృత్యువును కూడా ఎదిరించే శక్తినిస్తుంది అను నాకు అన్నాడు ప్రేమగా అనూష వైపు చూస్తూ. ఇప్పుడు ఎలా ఉంది? నువ్వెదురుగా ఉన్నావుగా, నొప్పి తెలియటం లేదు నవ్వుతూ అన్నాడు. ఇక్కడ కూడా సరసమేనా అంది గోముగా. నువ్వెదురుగా ఉంటే ఎక్కడైనా సరసంగానే ఉంటుంది. అతని పోలీసులకు అప్పచెప్పాల్సింది. అప్పుడేనా మనకేగా బాధ. అటువంటి వాళ్ళను ఊరికే వదిలేయకూడదు. నా మాట విని పోలీసులకు అప్పచెప్పండి అను. అతను ఎలాంటి వాడైనా లత ప్రేమించింది, పెళ్లి చేసుకున్న భర్త. మనం అలా చేస్తే లత ఎంత బాధపడుతుందో ఆలోచించు. ఆమె బాధపడితే మనం చూడగలమా? అవుననుకోండి, ఎప్పుడొచ్చినా లత వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు కాదు. ఈ దెబ్బ తినటానికే వెళ్ళినట్టుంది. అతని ఎదురుగా అతని భార్య మీద అధికారం ఉన్నట్లు మాట్లాడితే ఏ మగాడు మాత్రం సహించగలడు? అందుకే అతను కూడా భరించలేక ఇలా చేశాడు. అంతా తెలిసి కూడా ఎందుకు అలా మాట్లాడారు? బాబును కోర్టు ద్వారా తీసుకుంటారనేసరికి చాలా కోపం వచ్చింది అను. గౌరీ అంతా నాతో చెప్పింది. మిమ్మల్ని కొట్టినట్టుగానే ఏదో ఒకరోజు లతను కూడా కొట్టి చంపుతాడు అతను. అందుకే లతను మనతో తీసుకెళ్లి వేరుగా ఉంచుకుందాం. మీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇప్పుడు లత స్వయంగా వచ్చి మీతో కాపురం చేస్తాను, మీతో కలిసి ఉంటారన్నా మీరు ఆ పని చెయ్యలేరు. మొన్న లతను మన ఇంటికి తీసుకురావద్దని అంత భయపడి ఏడ్చావు. ఇప్పుడేమో ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నావు. అప్పటి మీ పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అప్పుడు మీ మనసులో లత రూపం ఉంది. ఇప్పుడు మీ మనసంతా నేనే నిండిపోయి ఉన్నాను. ఇంకా అనుమానం ఎందుకు, భయం ఎందుకు అంది నిండుగా నవ్వుతూ. ఏం తెలుసుకోకుండానే అంత ధైర్యంగా మీ దగ్గరికి పారిపోయి వచ్చారనుకున్నారా అంది నవ్వుతూ. అమ్మయ్య, ఒక సమస్య తీరిపోయింది అన్నాడు తేలిగ్గా నిట్టూరుస్తూ. ఏమిటండి? లతను కొంతకాలం మన ఇంట్లో ఉంచుకోవటానికి నువ్వు ఒప్పుకోవేమోనని భయపడుతున్నాను. మీ ఇష్టానికి నేను ఎప్పుడూ ఎదురు చెప్పనండి అంది ఆరాధనగా చూస్తూ. అను, నువ్వు కూడా వెళ్ళి ముఖం కడుక్కుని స్నానం చేసి రారాదు. ఎక్కడికి వెళ్ళి? లతా వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇంకా అతని గడప తొక్కుతానా నేను? మీకెంత ద్రోహం చేసిన తర్వాత అతని ముఖం కూడా చూస్తానా అంది కోపంగా అనూష. అతని కోసం కాదు, లత కోసమైనా ఆ ఇంటికి వెళ్ళక తప్పదు కదా. నేను మాత్రం ఎవరి కోసమైనా సరే ఆ ఇంటి గడప తొక్కను. వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే ఇక్కడే ఒక రూమ్ తీసుకుంటాను. మరీ అవసరమైతే హోటల్లో రూమ్ తీసుకుంటాను. మీకంటే నాకెవరూ ఎక్కువ కాదు. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలు మనసులో ముప్పిరి కొనగా అనూష చేతిని అందుకుని తన చెంపక అణుచుకున్నాడు రఘు. ఏవండి, మీకు సంతోష వార్త చెప్పాలని 3 రోజుల నుంచి ఎదురు చూస్తున్నానంది గోముగా. అంతగా ఎదురు చూడటం ఎందుకు? చెప్పేయకూడదు. అంత తేలిగ్గా చెప్తానా? ఇప్పుడు సస్పెన్స్ బాధ పెట్టకూడదు. త్వరగా చెప్పు. ఎవరూ లేకుండా మనిద్దరమే బెడ్రూమ్లో ఉన్నప్పుడు చెప్పాలనుకున్నాను అంది సిక్కు తెరల మధ్య మోము దాచుకుంటూ. ఇక్కడ మాత్రం ఎవరున్నారు? నువ్వు నేనేగా. తలుపులు మూసావంటే ఇదే మన బెడ్రూమ్ అయిపోతుంది అన్నాడు అల్లరిగా. ఇప్పుడు మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఆ మూడ్లోకి వెళ్ళకూడదు అంది నవ్వుతూ. ఆ మూడ్లోకి వెళితేనే హుషారుగా హాయిగా ఉంటుందన్నాడు నవ్వుతూ. గాయం పూర్తిగా మానిపోయి మీరు బాగా కోలుకునే వరకు ఆ మూడ్లోకి రాకూడదంట. అలా అని ఎవరు చెప్పారంట? ఆమెను అనుకరిస్తూ నవ్వుతూ అన్నాడు. డాక్టర్ గారు చెప్పారు. పిచ్చిదానా, నాకు దెబ్బ తగిలింది తలకు కానీ నడుముకు కాదు. శరీరంలో ఎక్కడ దెబ్బలు తగిలితే ఎక్కడ తగిలినా ఆ మూడ్లోకి రాకుండా రోజుల తరబడి ఉండరు అన్నాడు నవ్వుతూ. మీరు ఇలా ఆ మూడ్లోకి వస్తారని గొడవ చేస్తే నేను మా అమ్మగారింటి దగ్గర ఉంటాను. 4 నెలల దాకా మీ ఛాయలకు కూడా రాను. 4 గంటలు కూడా నన్ను వదిలి వెళ్ళలేవు. మీరు ఇలాగే అల్లరిచిస్తే నిజంగా వెడతాను. ఏడిసావు అన్నాడు నవ్వుతూ. ఏమిటి బెదిరిస్తాను అనుకుంటున్నారా? ఇప్పుడెళ్ళు. ఒక్కరోజు నేను కనిపించకపోతే కొంపలు అట్టుకుపోయినట్లుగా ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు 4 నెలలు దూరంగా ఉంటావా? ప్రేమగా అనూష వైపు చూస్తూ అన్నాడు. కోపంతోనైనా ఒక్కరోజు మీకు దూరంగా ఉండలేను. ఏమిటో ఈ పిచ్చి, నాకు అర్థం కాదు. అదే పిచ్చి ప్రేమ. ఈ పిచ్చిలోకి దించింది మీరేగా. అన్యాయంగా మాట్లాడకు. ప్రేమించారంటూ నా వెంటపడి పెళ్లి కాకుండానే నాతో కాపురం పెట్టిందానివి నువ్వు కాదు. అవును, పెట్టాను. ఏమిటి అంది నవ్వుతూ. మరి నేను ప్రేమలోకి దించానంటావే? మీరు నావారు. మిమ్మల్ని గురించి నా ఇష్టం వచ్చినట్టు అనుకుంటాను, మాట్లాడుకుంటాను. ఏమిటి అంది నవ్వుతూ. సరే నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. అలా రండి దారికి. ఏదో మంచి వార్త చెప్తానని ఇప్పటిదాకా ఊరించావు. అదేమిటో త్వరగా చెప్పాను. చెప్తే నాకేమిస్తారు? నాకున్నది అంతా నీదే కదా. నీది కాకుండా నా దగ్గర ఏముంది ప్రత్యేకంగా నీకు ఇవ్వటానికి? ప్రేమ. అది పూర్తిగా ఏనాడో నీకు ఇచ్చాను. కావాలంటే ప్రమాణం చేసి చెప్తాను. ఈ జీవితంలో కల్లో కూడా నిన్ను తప్ప ఇంకే స్త్రీని ప్రేమించరని. ఆ మాటలకు అవ్యక్తమైన ఆనందంతో అనూష మనసు నిండిపోయింది. పట్టలేని సంతోషంతో కళ్ళలో నీరు తిరిగాయి. నాకు ఈ అదృష్టం చాలు, మనసులో తృప్తిగా అనుకుంది అనూష. మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు అంది నవ్వుతూ. ఆ మాట వినగానే అంతకు ముందెనప్పుడు పొందనంత ఆనందాన్ని పొందాడు రఘు. తను తండ్రిని కాబోతున్నాడు. నిజంగా ఆ భావన ఎంత మధురంగా ఉంటుంది. అందరూ స్త్రీ పొందే మాతృత్వాన్ని గురించి గొప్పగా చెప్తారే కానీ మొదటిసారిగా తండ్రి కాబోయే పురుషుడు పొందే మధురానుభూతిని గురించి ఎవరూ వర్ణించి రాయరే.
నా రక్తం పంచుకుని పుట్టి నావాడుగా నిలిచిపోయే నా బిడ్డ త్వరలో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఇలాంటి ఆలోచనలతో ఊహలతో రఘు అంతరంగం ఉప్పొంగిపోయింది. తలకు కుట్లుతో రక్తం చాలా పోయి నీరసంగా ఉండటం మూలంగా మౌనంగానే ఉన్నాడు. కానీ లేకపోతే అనూష నెత్తుకుని గిరిగిరా తిప్పేసేవాడు. ఆమెకు ఊపిరి సలపనంతగా ముద్దులతో ఉక్కిరిపుక్కిరి చేసేవాడు. ఇంత ఆనందాన్ని ఒక్కసారిగా భరించలేకపోతున్నానను. గాల్లో ఎగిరిపోవాలన్నంత సంతోషంగా ఉంది. నువ్వు తప్ప ఎవరూ లేని నాకు నా బిడ్డ రాబోతున్నాడు. నాకింత ఆనందాన్ని ఇచ్చే నీకు ఏమివ్వగలనను ఆత్రతగా అన్నాడు. ఇంతకుముందే చెప్పారుగా నాకు కానిది మీ దగ్గర ఏమీ లేదని. నాకేం అక్కర్లేదు మీ ప్రేమ తప్ప ఆరాధనగా అంది అనూష. మనకు పిల్లలు పుట్టిన బాబును మనతోనే ఉంచుకుందామా? బాబు మన తొలి సంతానం. ముందుగా వాడి ముద్దు మచ్చట చూసే మనం సంతోషించాం. అంత ప్రేమగా చూడగలవా? ఒక తల్లి 10 మంది పిల్లల్ని సమానంగా చూసుకోవటం లేదా? నేను అంతే. ఈ పరిస్థితుల్లో బాబు లత దగ్గర ఉండటమే మంచిదండి. అను చూసావా, తల్లివి కాకముందే నీలో స్వార్థం పెరిగిపోయింది. ఇన్ని రోజుల కాపురంలో మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నేనన్నది నాకు పిల్లలు పుట్టబోతున్నారు కాబట్టి బాబు బరువని కాదండి. ఏ స్త్రీకైనా భర్త ముందు తర్వాత పిల్లలు. ఏ అనుబంధాలు లేకుండా స్త్రీ బ్రతకలేదండి. లతకు భర్త అనురాగం ఎలాగూ లేదు. బిడ్డ ముద్దు ముచ్చట్లు చూసుకునే అవకాశం కూడా లేకుండా పోతే జీవితం మీద విరక్తి పుడుతుందండి. బాబైనా కళ్ళ ముందుంటే తన బాధను కొంతవరకైనా మర్చిపోగలుగుతుందన్న భావంతో అలా అన్నాను. బాబును లతకివ్వటానికి నాకెంత బాధగా ఉంటుందో మీకేం తెలుసు. సారీ అను, నాకు నిజంగా మాట్లాడటం రాదు. ఏదో ఉద్దేశంతో ఒక మాట అనబోయి మరో మాట అంటాను. నువ్వు బాధపడుతూ ఉంటావు. ఐఆమ్ సారీ, వెరీ వెరీ సారీ. నవ్వుతూ తన ప్రేమనంతా కళ్ళలోనే నింపుకుని భర్త వైపు చూసింది ఆమె. రఘు హాస్పిటల్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికొచ్చేసరికి 2 వారాలు పట్టింది. అన్ని రోజుల్లో ఒక్కసారి కూడా లత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అనూష. లత కూడా అనూషను రమ్మని బలవంతం చేయలేదు. హాస్పిటల్ నుంచి సరాసరి ట్యాక్సీలో రామాపురం వెళ్ళిపోయారు. రఘు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లే వరకు అన్వేష్ ఇంటికి రాకుండా చిత్ర ఇంట్లోనే ఉన్నాడు. ఇంటికైతే రాలేదు కానీ రఘుని గురించిన వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. గౌరిని కూడా రఘు వాడితో పంపుదామనుకుంది లత. గౌరి కూడా లేకపోతే తను ఒంటరిగా ఉండలేనని ఊరుకుంది. తన భవిష్యత్తు ఏమిటో తనకే అర్థం కావటం లేదు. ఆలోచించడానికి కూడా భయంగా ఉంది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురిగా ఎంత అపురూపంగా పెరిగింది. మద్రాసులో ఉన్నంతకాలం ఎంత హాయిగా గడిపింది. రామాపురం రావటం, అన్వేష్ ప్రేమలో పడటం, ఎవరికి ఇష్టం లేకుండా అతన్ని పెళ్లి చేసుకోవటం, తల్లిదండ్రుల మరణం, అన్వేష్ చేసిన ద్రోహం అన్ని సినిమా రీళ్లలా ఒకదాని తర్వాత ఒకటిగా గిర్రుడు తిరిగాయి. మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుంది అనుకుంది. విరక్తితో నిండిన చిరునవ్వు క్షణకాలం ఆమె పెదవుల మీద బెరిసి అంతలోనే మాయమైంది. రఘు వాళ్ళ ఇంటికి వెళదామంటే వాళ్ళ కాపురం ఏమవుతుందోనని భయం. ఇటువంటి వ్యక్తికి భారీగా ఉండటం ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది. ఇలా ఎంతకాలం జరుగుతుంది? ఈరోజు రేపు జీవితం అంతా ఇంతేనా? నా డబ్బుతో నేను బతుకుతూ ఇతనికి ఎందుకు లోబడి ఉంటుంది? ఇంతవరకు ఇంటికి రాలేదు కాబట్టి ఏ ప్రళయం జరగలేదు. వస్తే ఏం జరుగుతుందోనన్న భయం. తలుపు మీద చప్పుడైతేనే అన్వేష్ వస్తున్నాడేమోనని గుండెలు దడదడలాడుతున్నాయి. వచ్చి ఏదైనా గొడవ చేస్తే రామాపురం వెళతాను. ఏ గొడవ చేయకపోతే ఇలాగే రోజులు గడుపుతాను. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లత మనసు తేలిక పడింది. రఘుకు దెబ్బ తగిలిన దగ్గర నుంచి టయానికి భోజనం లేదు, ఆలోచనలతో నిద్ర లేదు. 2 వారాలకే ఎన్నో రోజుల నుంచి జ్వరం వచ్చి లేచిన మనిషిలా చిక్కి శల్యమైపోయింది. గౌరి కోసం ఒక పూట తింటే మరో పూట మానేస్తుంది. అన్వేష్ ఆఫీసు పెట్టిన బిల్డింగ్కు అద్దె కట్టలేక ఖాళీ చేశాడు. దాదాపు 4 రోజుల నుంచి చిత్ర ఇంట్లోనే ఉంటున్నాడు. జరిగిందేమీ చిత్రకు చెప్పలేదు. డబ్బు విషయంలో లతతో గొడవ పడ్డాను. కొంతకాలం లతకు నా ముఖం చూపించకుండా ఉంటే గాని దానికి బుద్ధి రాదు. అప్పుడు కానీ డబ్బంతా నా చేతికి ఇవ్వదు అని చెప్పాడు. చిత్ర డబ్బు మనిషి అన్న విషయం అతనికి తెలుసు. ఎలా చెప్తే చిత్ర వలలో పడుతుందో అలా చెప్పాడు. దాంతో అతని మాటలు బాగా నమ్మింది చిత్ర. అతనికి అవసరమైన బ్రాందీ, విస్కీ బాటిల్, సిగరెట్లు, 100 రూపాయల నోట్లు అందించడం మొదలుపెట్టింది. అన్వేష్ చెప్పిన మాటలు బట్టి లతకు దాదాపు 25 లక్షల రూపాయల ఆస్తి ఉంది. ఆ ఆస్తి అంతా అన్వేష్ చేతికి రావటం ఆలస్యం. చాలా వరకు నా ఇంటికే చేరుతుంది. అంతవరకు అన్వేష్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంది. దాదాపు 1 రోజులైనా అన్వేష్ ఇల్లు కదిలి బయటికి వెళ్ళటం లేదు. ఈ 1 రోజుల్లోనే అతని కోసం 4-5 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టింది. ఒకసారి ఇంటికి వెళ్ళి రమ్మన్నా అడుగు కూడా బయట పెట్టడం లేదు. లత ఆస్తి అతని చేతికి అందేదెప్పుడు, అతనికి తగ్గేదెప్పుడు ఏమీ అర్థం కావటం లేదు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎవరినైనా అడిగి తెలుసుకుందామన్నా ఎవరూ కనిపించడం లేదు. ఖర్చులు చూస్తే బాగా పెరిగిపోతున్నాయి. ఇతరుల దగ్గర నుంచి తీసుకోవటమే తప్ప ఇవ్వటం తెలియని చిత్రకు రోజు 2-3 వందలు అన్వేష్ కోసం ఖర్చు చేయాలంటే ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంటోంది. ఏదైనా అందామంటే అతని ద్వారా వచ్చే లక్షల రూపాయలు కళ్ళ ముందు కదులుతున్నాయి. 100ల కోసం బాధపడితే వేలెట్లా వస్తాయని మనసును సరిపెట్టుకుంటోంది.
ఒంటి మీద డ్రెస్ తప్ప మరో డ్రెస్ కూడా లేకపోవడంతో డ్రెస్సులు కొనుక్కోవడానికి కూడా 3,000 రూపాయలు తనే ఇచ్చింది. తీరిగ్గా కూర్చొని లెక్క చేసుకుంటే ఒక్క నెలలో అన్వేష్ కోసం ఖర్చు చేసిన డబ్బు 10,000 రూపాయలని తేలింది. గుండె ఆగినంత పని అయింది చిత్రకి. ఆమె బలహీనత తెలుసుకుని డబ్బు వస్తుందన్న ఆశ పెడుతూ ఏ రోజుకు ఆ రోజు జరుపుకొస్తున్నాడు అన్వేష్. నెల రోజుల తర్వాత ఇంట్లోకి అడుగుపెట్టిన భర్తను చూస్తూనే భయంతో బిగుసుకుపోయింది లత. గౌరీ అయితే మరీను రాగానే ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నం కూరలన్నీ అతని కోసం డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టారు. రాత్రి 10 గంటలవుతున్నా అతని గదిలో నుంచి బయటికి రాలేదు. వీళ్ళు పిలవలేదు. కొద్ది నిమిషాల తర్వాత లత మనసులో ఆత్మవిమర్శన మొదలైంది. జరిగిన దాంట్లో అన్వేష్ తప్పు మాత్రమే ఉంది. తన భార్య మీద పరాయి వాళ్ళ నీడ పడటం కూడా భరించలేని మన పురుషులు తన భార్య మీద పరాయి వ్యక్తి అధికారం ఉన్నట్లు ప్రవర్తిస్తే సహించగలడా? రఘు చేసింది ఒక విధమైన తప్పు అయితే అన్వేష్ చేసింది మరో తప్పు. ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించే ముందు న్యాయ నిర్ణయం జరగాలి. అన్వేష్ స్థానంలో ఏ మగాడైనా ఇలాగే ప్రవర్తిస్తాడేమో. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన బలహీనత ఉంటుంది. అలాగే అన్వేష్కు ఆడవాళ్ల పిచ్చి. అది అర్థం భరించాలే కానీ ఇలా బజారున పడితే ప్రయోజనం ఏముంటుంది? అతను ఎలాంటి వాడైనా తన భర్త. అతన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. లత తన ఆలోచనలకు తనే నవ్వుకుంది. తన పిచ్చి కానీ పాలు విరిగినా మనసు విరిగినా ప్రయోజనం ఉండదు. ప్రేమించడానికి ప్రయత్నించడానికి ప్రేమ జడ పదార్థమా? నదులన్నీ చివరికి సముద్రంలో కలుస్తాయి. అలాగే తన ప్రేమతో పురుషుల్లో లీనం కావాలని స్త్రీ ఎంత తహతహలాడుతుంది. అగ్నిలా పవిత్రంగా ఉండే ప్రేమను తను భర్త నుంచి ఎప్పటికీ పొందలేదు. తనైనా అతనికి అలాంటి ప్రేమను అందించాలి. ఏం ప్రళయం రాబోతుందోనని భయపడుతూ కూర్చున్న లతకు లత అన్న పిలుపు అనురాగంగా మధురంగా వినిపించేసరికి కళా నిజమా అన్న భ్రమలో ఉండిపోయింది కొద్ది క్షణాలు. ఆ పిలుపు మరోసారి వినిపించడంతో కల కాదు నిజమే అనుకుని ఆ పిలుపు వినిపించిన వైపు తల తిప్పి చూసింది. దగ్గరగా అన్వేష్ నిలుచున్నాడు. ఆ క్షణంలో అతన్ని చూడగానే ఆమెకు కలిగింది పులకరింతో జలధరింపు ఆమెకే అర్థం కాలేదు. మాట్లాడటం మర్చిపోయిన దానిలా కళ్ళప్పకి చూసింది. ఏంటి లత, ఎవరినో చూస్తున్నట్లుగా అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు అంటూ అభిమానంగా భర్త పలకరించేసరికి లత ముఖంలో అలుముకున్న విషాద మేఘాలు తొలగిపోయాయి. లత, నన్ను చూసి భయపడుతున్నావా? ఎందుకు? ఎలాగో గొంతు పగిల్చుకునంది. ఆ రోజు అలా జరిగినందుకు ఆ సన్నివేశం తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించింది లతకు. మనసంతా చేదు తిన్నట్టయింది. నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. సారీ లత, ఏదో ఆవేశంలో అలా చేశాను కానీ అంతవరకు వస్తుందనుకోలేదు. అయినా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి కానీ అది దాటి నా భార్యను గురించి నా బిడ్డను గురించి నాకు లేని అధికారం ఏదో అతనికి ఉన్నట్లు మాట్లాడటం భరించలేకపోయాను. జరిగిన దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు పదే పదే దానికి ఎలకొద్దు. లత, మన బాబును మనం తీసుకొచ్చుకుందాం. ఇంతకాలం తెలుసో తెలియకో పొరపాట్లు చేశాను. దాన్ని తిట్టుకునే అవకాశం ఒక్కసారి నాకివ్వు. మీ మాటలు నమ్మమంటారా అన్నట్టుగా ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది. చిత్రలాంటి వాళ్ళ వలలో చిక్కుకుని డబ్బంతా నాశనం చేశాను. ఒప్పుకుంటున్నాను. ఇక అటువంటి పనులు చెయ్యను. నాకు రోజు సొంత ఖర్చులకు 100 రూపాయల వరకు కావాలి. ఏ పని చేయకుండా కూర్చుంటే అంత డబ్బు ఎలా వస్తుంది? ఈ వ్యాపారం లాభం లేదు. ఇంకో వ్యాపారం చేద్దామన్నా అలాంటి వాటిల్లో నాకు అనుభవం లేదు. అందుకే బ్రాందీ షాపు కొందాం అనుకుంటున్నాను. అంతకుముందు నా ఫ్రెండ్ బ్రాందీ షాపులో నాకు పావలా వాటా ఉండేది. అప్పుడు నాకు బాగా అనుభవమే. అందుకే ఈ షాపు కొందాం అనుకుంటున్నాను. చెప్పటం ఆపి లత ముఖంలోకి చూశాడు. లత నేలవైపు చూస్తూ కూర్చోవటం వల్ల ఆమె ముఖంలో కదలాడే భావాలు అతనికి కనిపించలేదు. లత చాలాసేపు నేల చూపులు చూస్తూ మౌనంగా ఉంది. చేతిలో రూపాయి లేకుండా నేనే బిజినెస్ అయినా ఎలా చేయగలను? అప్పటికి లత పెదవి కదల్చలేదు. బ్యాంకులో ఉన్న డబ్బు తీసివ్వు లత, ఆ డబ్బుతో షాపు కొందాము. నువ్విచ్చిన డబ్బు నెలకింత అని ఇచ్చి కొద్ది సంవత్సరాల్లో నువ్విచ్చిన డబ్బు పూర్తిగా ఇస్తాను. చేసిన తప్పు తిట్టుకుని మనిషిగా బ్రతకాలనుకుంటున్నాను. ఒక్క అవకాశం నాకివ్వు. ఎంత కావాలి? షాపు కొనాలంటే 2 లక్షలు కావాలి. అంత డబ్బుందా నీ దగ్గర? లత ఆలోచనలో పడింది. 10 లక్షల రూపాయల ఆస్తిని 2 సంవత్సరాల్లో పాడు చేసిన వ్యక్తికి మళ్ళీ 2 లక్షల రూపాయలు అప్పిస్తే ఆ డబ్బు సద్వినియోగం అవుతుందా లేదా? 4 సంవత్సరాల ఫలసాయం అప్పగిస్తే ఆ డబ్బు సద్వినియోగం 4 నెలల్లో పోతే మళ్ళీ అంత డబ్బు కూడబెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? దేన్నైనా తెగేదాకా లాక్కూడదు. ఇప్పుడు నేను డబ్బు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? అతను నా మీద ఇంకా ద్వేషం పెంచుకుంటాడు. డబ్బు అతనికి అందుబాటులో లేని మూలంగానే ఈ అనర్థాలన్నీ జరిగాయి. డబ్బిస్తే ఏమవుతుందో, ఇవ్వకపోతే ఏమవుతుందో, ఏం జరుగుతుందో ఈ 2 ఆలోచనల మధ్య నలిగిపోతూ కూర్చుంది లత. డబ్బిస్తే పాడు చేస్తానేమో అని ఆలోచిస్తున్నావా? అలా ఎప్పటికీ చేయను. తప్పు తెలుసుకుని
దాన్ని దిద్దుకున్న వ్యక్తిని మళ్ళీ తప్పు చేయను లత. నా మాట నమ్ము. ఈ ఒక్క అవకాశం నాకివ్వు. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. నేను సంపాదించడం చేతకాని వాడినా నిజమే. ఈ రోజుల్లో నెలకు కొన్ని వేలు సంపాదిం ఆ రోజుల్లో నెలకు కొన్ని వేలు సంపాదించేవాడు, కొన్ని వేలు ఖర్చు చేసేవాడు, విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. చాలా జల్సాగా గడిపిన అన్వేష్కు ఇలా ఈ అన్వేష్ని ఇలా చూడటం తనకే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అనుకుంది లత. ఆడదాని మనసు వెన్నలాంటిది. ఏమాత్రం వేడి సోకినా అది కరిగిపోతుంది. అన్వేష్ ఎన్ని తప్పులు చేసినా, తననెంత బాధ పెట్టినా అతను అంత దయనీయంగా మాట్లాడే సరికి లత కఠినంగా ఉండలేకపోయింది. లత, నీకు ఇంకా 25 లక్షల రూపాయల దాకా ఆస్తి ఉంది. నాకు 2 లక్షలు ఇచ్చావనుకో, నువ్వు నష్టపోయేది 2 లక్షలేగా. ప్లీజ్ లత. కన్నీటితో అతను మరో 4 సార్లు బ్రతిమాలేసరికి లత మనసు ద్రవించిపోయింది. మీరు నిజంగా వ్యాపారం చేస్తారా? ఇంత చెప్పినా నన్ను నమ్మలేకపోతున్నావా లత? బాధగా అన్నాడు. నమ్మకం ఎలాగుంటుంది? జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటే. నన్ను ప్రేమించే నువ్వు కూడా ద్వేషిస్తే నేనెలా బ్రతకగలను లత? నీకిష్టం లేకుండా డబ్బు ఇవ్వమని నేను బలవంతం చెయ్యను. ఆలోచించుకో. మళ్ళీ సుళ్ళు తిరుగుతున్న కన్నీటితో ఎంతో బాధగా అన్నాడు. ఆ తర్వాత మనసు కరిగిపోయింది. మీరు బాగుపడతానంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి? 2 లక్షలు కాదు, నాకున్నదంతా ఇస్తాను. మీకు ఇవ్వకుండా దాచుకుని నేను మాత్రం ఏం చేసుకుంటాను? బాబు కోసమేగా. బాబు మనిద్దరి రక్తం పంచుకుని పుట్టినవాడు. వాడిని గురించి మీకెంత బాధ్యత ఉంటుందో నాకు అంతే ఉంటుంది. కాకపోతే మీరు మీ బాధ్యత మర్చిపోయారని బాధపడుతున్నాను. ఇంకెప్పుడు నువ్వు బాధపడే రోజులు రానివ్వను లత. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆవేశంగా అన్నాడు. గౌరికి కూడా ఎంతో సంతోషం అనిపించింది అన్వేష్ మాటలు వింటుంటే. అతను తనకి ఎంత అన్యాయం చేశాడో మరిచిపోయి అమ్మగారికి మంచి రోజులు వచ్చాయని సంతోషపడింది అమాయకురాలు. అలా రాజీకి వచ్చిన తర్వాత కూడా అతనికి చేరువగా రాలేకపోయింది లత. ఆమెకు దగ్గరగా రావటానికి అతనికి ధైర్యం చాలలేదు. బ్యాంకులో నుంచి డబ్బు తీసుకురావడానికి రామాపురం వెళ్ళింది లత. బ్యాంకులో నుంచి డబ్బు తీయడానికి రఘు ఒప్పుకోలేదు. అన్వేష్ చాలా మారిపోయాడని, పశ్చాత్తాపంతో బాధపడుతున్నాడని, అతనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని లత ఎన్నో విధాలుగా నచ్చచెప్పిన మీదట రఘు ఒప్పుకున్నాడు. డబ్బు తీసుకుని వెంటనే ఇంటికి వచ్చింది లత. ఆమె డబ్బు తెచ్చి అన్వేష్కి ఇవ్వటం, అతని షాపు కొనటం అంతా 10 రోజుల్లో జరిగిపోయింది. అతను మామూలుగా షాప్కి వెళ్ళి వస్తున్నాడు. రోజులు మార్పు లేకుండా గడుస్తున్నాయి. ఎందుకన్నా మంచిదని గౌరిని ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవటం వల్ల కాస్త మనశ్శాంతిగా ఉంది లత. చిత్ర తన కోసం ఖర్చు పెట్టిన 10,000 రూపాయలు ఆ వారంలోనే తీసుకెళ్లి ఇచ్చాడు అన్వేష్. అతను షాప్ పెట్టిన దగ్గర నుంచి రోజు షాప్ దగ్గరకు వచ్చి వెళుతూనే ఉంది. ఆమెకు బ్రాందీలు, ఖరీదైన స్కాచ్ విస్కీలు తాగటం బాగా అలవాటైపోయింది. అవసరమైనప్పుడల్లా 100 ఖరీదు చేసే బాటిల్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకువెళ్తోంది చిత్ర. అదేమని గట్టిగా అనలేకపోతున్నాడు అన్వేష్. చిత్ర తీసుకెళ్లేవి లాభం కింద సరిపోతున్నాయి. మళ్ళీ ఆమె రాకపోకలు రత్తుకు తెలిస్తే కథ మొదటికొస్తుందని ఎంత భయపడుతున్నాడు అన్వేష్. ఒకరోజు చిత్ర షాపు దగ్గరికి వచ్చింది. బాటిల్స్ కావాలంది. ఇవ్వనని ఖచ్చితంగా చెప్పాడు. షాపు లతదని, దాని మీద వచ్చే లాభాలను ఆమెకు అప్పచెప్పాలని ఎంతో మృదువుగా చెప్పాడు. పెళ్ళానికి సమాధానం చెప్పలేని పిరికి పందవంది. నీలాంటి పిరికివాడికి ఉంపుడుగత్తిగా బ్రతకటం కంటే అడుక్కు తినటం మంచిదంది. అనకూడని మాటలెన్నో అని కోపంగా వెళ్ళిపోయింది. అన్వేష్ కూడా ఎంతో బాధ అనిపించింది. 4 బాటిల్స్ ఇచ్చి పంపితే సరిపోయేదానికి అనవసరంగా అల్లరి చేసుకున్నానని. షాప్ మీద బాగా లాభాలు వస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలు దాటే వరకు షాపులోనే ఉంటున్నాడు. 25,000 ఖర్చు పెట్టి గౌరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటోంది లత. అన్వేష్లో వచ్చిన మార్పును చూసి రఘు, అన్వుష కూడా ఎంతో సంతోషపడ్డారు. రఘుకి లత వాళ్ళ ఇంటికి రావటం ఇష్టం లేకపోయినా 1-2 సార్లు వెళ్ళొచ్చాడు లత విషయాలు తెలుసుకోవడానికి. అనూషకు నెలలు నిండుతున్నాయి. లత బాబుని పంపించమన్నా పంపకుండా తనతోనే ఉంచుకుంటోంది అనూష. ఆ రోజు తర్వాత చిత్ర ఇక రాదేమో అనుకున్నాడు అన్వేష్. అతని ఊహల్ని తారుమారు చేస్తూ. మళ్ళీ 4 రోజుల తర్వాత షాపు దగ్గరకు వచ్చింది చిత్ర. ఆమెతో గొడవ పెట్టుకోవడం ఎందుకని ఆమెకు కావలసిన బాటిల్స్ ఇచ్చి పంపుతున్నాడు. అడపాదడపా 1,000-2,000 డబ్బు కూడా ఇస్తున్నాడు. ఎన్ని రోజులైనా లత అన్వేష్కు దగ్గరగా రావటం లేదు. అతనికి ధైర్యం చాలటం లేదు. కొన్ని నెలల దాకా స్త్రీ అందించే సుఖానికి దూరంగా ఉండటం వల్ల పిచ్చెక్కినట్టుగా ఉంది అన్వేష్కు. కుక్క కూడా కడుపు నిండా తిండి పెడితే దొంగతనం చేయదు. పెంపుడు కుక్క అయినా 4 పూటలు తిండి పెట్టకుండా మానేస్తే తనను పెంచే ఇంట్లోనే దొంగతనంగా తింటుంది. అది కుక్క తప్పు కాదు, దాని ఆకలిది.
మగవాని ఆకలి కూడా అంతే. పెళ్ళైన తర్వాత భార్య భర్తకు కావలసిన సుఖాన్ని ఇవ్వకపోతే ఆ సుఖం ఎక్కడ దొరుకుతుందా అని అన్వేషిస్తూ ఉంటాడు. కొన్ని నెలలుగా లతకు అన్వేష్కు మధ్య భార్యాభర్తల సంబంధం లేదు. చిత్ర దగ్గరికి వెళ్ళి తన అవసరాలు తీర్చుకునేవాడు. లతకు మాటిచ్చిన దగ్గర నుంచి చిత్ర ఇంటి ఛాయలకు కూడా వెళ్ళటం లేదు. త్రాగుడు కూడా చాలా తగ్గించాడు. ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్ నలుగురు వచ్చి పార్టీ కావాలని అడిగితే తప్పించుకోలేకపోయాడు అన్వేష్. అటువంటి సరదాలన్నీ మర్చిపోయి చాలా కాలమైంది. నలుగురు ఫ్రెండ్స్ కలిసేసరికి అన్వేష్ కూడా సరదా అనిపించింది. నలుగురు కలిసి హోటల్ నుంచి చికెన్ తెప్పించుకుని షాప్లోనే కూర్చుని బాగా తాగారు, తిన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత షాపు మూసి తాళం పెట్టి ఇంటికి బయలుదేరాడు. తాత్కాలికంగా లతకు చేసిన వాగ్దానం మర్చిపోయాడు. అతని ప్రమేయం లేకుండానే స్కూటర్ చిత్ర ఇంటివైపు తిరిగింది. స్కూటర్ గేటు ముందాగి లోపలికి వెళ్ళాడు. తలుపులు మూసుకుని ఉన్నాయి. చేతుకున్న వాచి వైపు చూశాడు. టైం 10 గంటలైంది. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా డ్రింక్ చేస్తూ కూర్చున్న చిత్ర 10 గంటలకే తలుపులు మూసుకుని పడుకుందేమిటనుకుంటూ అన్వేష్ తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. అన్ని గదుల్లో లైట్లు వెలుగుతున్నాయి. చిత్ర జాడెక్కడా కనిపించలేదు. హాల్ దాటి డైనింగ్ రూమ్లోకి వెళ్ళాడు. పనిపిల్ల కనిపించింది. ఆ అమ్మాయికి అన్వేష్ తెలుసు. మీ అమ్మగారు ఎక్కడుందని అడిగాడు. ఆ పనిపిల్ల తత్తరపడుతోంది సమాధానం చెప్పటానికి. ఇంకొంచెం పెద్దగా కోపం అడిగేసరికి బెడ్రూమ్లో ఉన్నారని చెప్పింది. తను వెళ్ళబోతే వెళ్ళనివ్వలేదు. మీరెందుకు బాబుగారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను అంటూ అటువైపు పరిగెత్తింది. ఎంతసేపటికి ఆ అమ్మాయి రాకపోయేసరికి అక్కడ నిల్చోవటం విసుగనిపించి తను కూడా చిత్ర వెళ్ళిన బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. ఎన్నో రాత్రులు చిత్రతో కలిసి ఆ రూమ్లో ఆమె బెడ్ మీద పడుకున్నాడు. పనిపిల్ల గుమ్మం దగ్గర తారట్లాడుతూ కనిపించింది. అన్వేషం చూసి పరిగెత్తికెళ్ళింది. ఏం సమాధానం చెప్పాలో అన్నట్టుగా. అన్వేష్ తలుపుల మీద చెయ్యేశాడు. గడియ పెట్టని తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. లోపల దృశ్యం చూసి భయంకరమైన దృశ్యాన్ని చూసిన పసిపాపలా నిలువుగుట్లేసుకుని బిగుసుకుపోయాడు. బెడ్ మీద ఒంటి మీద నూలుపోగైనా లేకుండా చిత్ర వస్తాదులాగా ఉన్న మరొకతను ఒకరినొకరు హత్తుకుపోయి పడుకున్నారు. మంచం పక్కన టీపాయ్ మీద తిని వదిలేసిన చికెన్ ప్లేట్లు, బీరు సీసాలు, రమ్ బాటిల్ పడి ఉన్నాయి. చిత్రకు తనతో మాత్రమే సంబంధం ఉంది అనుకుంటున్నాడు అన్వేష్. అతనికి తెలియదు ఆమెకు అతనితో కాకుండా ఇంకా చాలామంది మగవాడితో సంబంధాలున్నాయని. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతుందని, తనతో మాత్రమే సంబంధం ఉందన్న భ్రమలో ఉన్న అన్వేష్ ఆమె అవసరాలకు పోషణకు డబ్బివ్వటం తన బాధ్యత అనుకుంటున్నాడు. ఆమె మీదున్న ఆ నమ్మకంతోనే వేలకు వేలు డబ్బిచ్చాడు. అటువంటిది ఇప్పుడు పరాయి మగవాడితో అంత నిర్భయంగా రాసక్రీడల్లో మునిగిపోయిన చిత్రను చూస్తుంటే ఇన్ని రోజులుగా తనెంత భ్రమలో ఉన్నాడో అర్థమైంది. చిత్ర కోసం లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆమె మాట్లాడమన్నట్లా మాట్లాడి దేవతలాంటి అతను దూరమై అయ్యాడు. ఆమె మూలంగానే, ఆమె చెప్పిన మాటల ప్రభావంతోనే స్నేహితుల్లాంటి రఘుకు లతకు అక్రమ సంబంధం అంటగట్టాడు. తన డబ్బుతో తింటూ, తన డబ్బుతో తాగుతూ తనను సర్వనాశనం చేసిన చిత్రను గొంతు పిసికి చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. చిత్ర నరిచాడు. గొంతు పగిలిపోయేలా, రక్తనాళాలు చిట్లిపోయేలా. అరుపుకు చిత్రతో పాటు ఆమెను పెనవేసుకుని ఉన్న తను కూడా లేచాడు. అన్వేషణ చూసి ఏమాత్రం తొడక్కుండా, చిత్ర ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా బెడ్రూమ్లోకి రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? అంది కటువుగా. చిత్ర అలా మాట్లాడేసరికి అన్వేష్కు తల తిరిగిపోయింది. పాదాల కింద నేల కదులుతున్నట్టు అనిపించింది. యూ బాస్టర్డ్ అంటూ పట్టలేని కోపంతో చిత్ర జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప పగిలిపోయేలా కుట్టాడు. చిత్ర అన్వేష్ నుంచి తప్పించుకోవడానికి తెలివిగా తన పక్కనున్న అతన్ని రెచ్చగొట్టింది. అతని సిటీలో పేరున్న గూండా నాయకుడు. అతని పేరు చెప్తే పసిపిల్లలు కూడా పాలు తాగరు. రాజకీయ నాయకులు కూడా ఎవరినైనా అడ్డు తొలగించుకోవాలనుకుంటూ అతన్నే ఆశ్రయిస్తారు. మత కలహాలు రెచ్చగొట్టడం, ఆ గొడవల్లో షాపులు దోచుకోవటం, హత్యలు చేయడం అతనికి అలవాటు. తన పక్కనున్న చిత్రను అలా కొడుతూ తన ఆనందానికి అడ్డొచ్చిన అన్వేష్ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఏరా బతకాలం లేదా అంటూ అన్వేష్ కాలర్ పుచ్చుకున్నాడు. అన్వేష్ ఎదుటివాడిని బలాన్ని అంచనా వేసుకోకుండా అతని చెంప చెల్లుమనిపించాడు. అంతే. పక్కనున్న పళ్ళు కోసే కత్తి తీసి అన్వేష్ డొక్కలో పొడిచాడు అతను. ఆ తర్వాత ఆ కత్తితో దాదాపు 10 పోట్లు పొడిచాడు. అన్వేష్కు పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చాయి. ఆ క్షణంలోనే రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. చిత్ర భయపడుతుంటే ఆమె కోసం అన్వేష్ శవాన్ని కారులో వేసుకుని తెచ్చి రోడ్డు పక్కన పడేశాడు. అతని మనుషులొచ్చి నిమిషాల మీద చిత్ర ఇంటిని రక్తపు ఛాయలు లేకుండా చేసి శుభ్రం చేసి వెళ్లారు. ఆ విధంగా అన్వేష్ కథ ముగిసిపోయింది. లతకు ఆ హత్య ఎవరు చేశారో తెలియదు. చిత్ర మీద అనుమానం వచ్చి ఆమె మీద కేసు పెట్టాలనుకుంది. అన్వేష్ను హత్య చేయగలిగిందంటే ఆమె సామాన్యురాలైంది కాదు. ఆమె వెనుక చాలా బలం ఉండి ఉంటుంది. అటువంటి వాళ్ళ జోలికి పోయి అన్వేష్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆమెతో పెట్టుకుంటే తీగలాగితే డొంకత్తా కదిలినట్లుగా ఆమె ద్వారా అసలు హంతకుడు ఎవరో తెలుస్తుంది. అయితే వాళ్ళకి ప్రమాదం కలుగుతుందనుకున్నప్పుడు ఏం చేయడానికన్నా వెనుకాడరు వాళ్ళు. పోయిన అతను ఎలాగూ పోయాడు. నువ్వు బాబు కూడా ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారని రఘు నచ్చ చెప్పడంతో లత మౌనం వహించింది. అన్వేష్ హత్యకు సరైన ఆధారాలు దొరకపోవటం, అతని తరఫున వాళ్ళు కూడా గట్టి ప్రయత్నం చేయకపోవడంతో అతని ఫైలు మూతపడింది. రఘుకు బాబు పుట్టాడు. లత తన బాబును తనతోనే ఉంచుకుంది.
ఇక్కడున్న ఇల్లు కూడా అమ్మేసి రామాపురంలోని స్వంతింట్లో బాబుతో ఉంటోంది. రఘు, అనూష వాళ్ళు ట్యుటోరియల్కి దగ్గరగా ఇల్లు కట్టించుకుని అక్కడికి వెళ్ళారు. బాబును తయారు చేసి కాన్వెంట్కి పంపించడం, బాబు పనులు చూడటం, తీరికగా ఉన్నప్పుడు 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పడం, రాత్రిపూట చదువు లేని పెద్దవాళ్ళను కూర్చోబెట్టి అక్షరాలు నేర్పించడం లాంటి మంచి పనులు చేస్తూ రామాపురంలో వాళ్ళ నాన్నగారికి ఉన్న మంచి పేరును మరింత ఇనుమడింపచేస్తూ రోజులు బరువుగా గడుపుతోంది లత. లత బాబుతో వేరుగా ఉన్న అన్ని విషయాలు రఘు, అనూష చూస్తూనే ఉన్నారు. అనూష అమ్మగారు లతకు పెద్ద దిక్కుగా ఉంటోంది. బాబు ఎప్పట్లాగే అందరి మధ్య గారాబంగా పెరుగుతున్నాడు. అన్వేషను గాఢంగా ప్రేమించిన లత అతని జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ అతని బాబులో చూసుకుంటూ బ్రతుకుతోంది. సమాప్తం.